deform and again it will reform and it will come out of the baseball bat. ఈ మొత్తం ప్రాసెస్ ఓకే జస్ట్ బిఫోర్ హిట్టింగ్ అండ్ జస్ట్ ఆఫ్టర్ హిట్టింగ్ ఇట్ విల్ టేక్ వెరీ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం. ఇట్లా స్ట్రైట్ గా ఇమాజిన్ చేసుకోండి. స్ట్రైట్ గా ఇమాజిన్ చేస్తే ఇది ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ లాగానే యాక్ట్ అవుతుంది కదా. ఇది M1, ఇది M2. సి దిస్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ M2G. అర్థమైనా? ఈ పాయింట్ అనేది సమ్ ఎక్స్ డిస్టెన్స్ పైకి పోయింది. ఓకే ఎక్స్ డిస్టెన్స్ పైకి పోయినప్పుడు ఈ స్ట్రింగ్ వాల్యూ ఉంది విషయంలో ఈ స్ట్రింగ్ లో ఎక్స్ డిస్టెన్స్ కిందికి రావాల్సిందే కదా. ఓకే ఎక్స్ డిస్టెన్స్ కిందికి వస్తుంది. మరి ఇది ఎక్స్ డిస్టెన్స్ కిందికి వచ్చినప్పుడు ఈ పుల్లి మొత్తం ఎక్స్ డిస్టెన్స్ కిందికి వస్తుందా? స్ట్రింగ్ తీసుకోవాలి. అంటే దిస్ ఇస్ గోయింగ్ విత్ 1 మీటర్ పర్ సెకండ్. అంటే ఈ పాయింట్ ఎంత వెలాసిటీ అని వస్తుంది. ఇది 60 అంటే ఇది కూడా 60 కదా, రైట్? సో దిస్ విల్ బి 1 cos 60. ఈ బ్లాక్ యొక్క యాక్సిలరేషన్ సేమ్ ఉంటేనే అవి రెండు కాంటాక్ట్ లో ఉంటాయి, అంతే కదా. ఓకే సో దిస్ ఇస్ 37, ఇది కూడా 37, అప్పుడు ఇది 37 అవుతుంది. ఓకే సో అలాంగ్ దిస్ నార్మల్ తీసుకోండి, ఇది ఏమవుతుంది? AB cos 37. Hello children, welcome to our channel Physics B. My name is Sarvesh. So my last class total kinematics completed. So today we will discuss laws of motion. So laws of motion లో కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్, న్యూమరికల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మెయిన్ గా కన్స్ట్రెయింట్స్ ఈక్వేషన్స్ లాంటి క్వశ్చన్స్, వాట్ ఎవర్ మొమెంటమ్, చేంజ్ ఇన్ మొమెంటమ్ క్వశ్చన్స్, ఇంపల్స్ క్వశ్చన్స్. సో టుడే మంచి న్యూమరికల్స్ పిక్ చేసినాం. సో అలాంగ్ విత్ దట్ వి విల్ ఆల్సో డిస్కస్ కాన్సెప్ట్. సో నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మెనీ ఆఫ్ యూ వాచింగ్ దిస్ వీడియో, సో యూట్యూబ్ అల్గోరిథం ఎట్లుంటుంది అని అంటే, మీరు లైక్ కామెంట్ చేస్తేనే ఆ వీడియో అనేది పుష్ అవుతుంది. ఓకే so that it can reach to many other students also, right? So thank you. So let's begin this class. So first, laws of motion. Newton antam kada, but in the 6th century BC lone Rishi Kannad ఆ 3 laws ఏదైతే ఉన్నాయో అవి మన వేదాస్ లో ఉంటాయి. Okay, those are stated by him. So first and foremost, first law, that is law of inertia. So just look at this shuttle bat. దాని మీద మనము ఒక డస్ట్, శాండ్ పార్టికల్స్ అని ఇచ్చినాం. సో వెన్ అ బాల్ హిట్స్ దిస్, ఆ డస్ట్ పార్టికల్ విల్ స్టిల్ ట్రై టు బి ఎట్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్ ఓన్లీ. ఓకే అంటే కొంచెం టైం తీసుకుంటే, బికాస్ ఆఫ్ ఇట్స్ గ్రావిటీ ఇట్ విల్ ఫాల్ డౌన్. బట్ ఎమ్మటే వాటి స్టేట్ ఏంటిది? రెస్ట్ లో ఉంది, రైట్? సో ఇంకా రెస్ట్ లో ఉండడానికే ట్రై చేస్తుంది. ఇది ఒకటే ఎగ్జాంపుల్ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బాగా పడింది అనుకోండి, మన ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు ఆ చెట్టు కింద పెట్టేసి చెట్టును ఊపితే ఆల్ దోస్ డ్రాప్స్ విల్ ఫాలో అని. అంటే ఇక్కడ ఉన్న డ్రాప్ వెన్ యూ షేక్ ద ట్రీ, ఆ లీఫ్ అనేది పక్కకు జరుగుతుంది. నౌ దీనికి సపోర్ట్ లేదు, సో ఇట్ విల్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్. అండర్స్టాండ్? సో ఫస్ట్ లా నథింగ్ బట్ inertia. Law of inertia is nothing but ability of a body to be at its original state. రెస్ట్ లోనే ఉండాలని ఏం లేదు, మోషన్ లో కూడా ఉండొచ్చు. inertia of motion, inertia of direction, we have these things. For example, let's say here there is a block of mass m. Okay, so ఇది అట్లనే ఉంది. Until and unless you disturb that, it will stay there only. Okay, so ఇక్కడ దాని inertia ని ఎట్లా డిఫైన్ చేస్తామనంటే, inertia is directly proportional to its mass. ఎంత మాస్ ఉంటే అంత inertia ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద రాక్ ఉన్నది, దాన్ని మీరు పుష్ చేస్తున్నారు, ఎంత పుష్ చేసినా అది జరగదు. ఎందుకు? దాని inertia అట్లా ఉంది. సో స్మాల్ ఫోర్సెస్ కెనాట్ డిస్ప్లేస్ దట్. అదే ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి, జరుగుతుంది. సింపుల్ స్మాల్ మూమెంట్. ఒక చిన్న సైకిల్ ఉంది, మీ కార్ కి అడ్డుకుంది అనుకుందాం. సైకిల్ ఏం చేస్తారు? తీసి పక్కకు పెడతారు. అదే లారీ అడ్డుంటే ఏం చేస్తారు? కెన్ యూ మూవ్ ఇట్? నో, ఎందుకంటే దాని ఇనర్షియా ఎక్కువ కాబట్టి. సో ఇనర్షియా ఎక్కువ ఉన్నప్పుడు దాని స్టేట్ ని చేంజ్ చేయాలంటే కూడా ఇట్ ఈస్ డిఫికల్ట్. వచ్చే సైకిల్ ని యూ కెన్ స్టాప్, ఓకే, బట్ వచ్చే కార్ ని, వచ్చే లారీని ఆపగలుగుతామా? ఎందుకు? దాని ఇనర్షియా ఎక్కువ. ఇక్కడ ఇనర్షియా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎట్ రెస్ట్. ఇనర్షియా మీన్స్ వాట్ ఎవర్ ద స్టేట్. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఇస్ రొటేటింగ్, దాని స్టేట్ ఏంటిది? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది, అది దాని స్టేట్. ఓకే, ఒక ట్రీ ఉంది, ఇట్ ఈస్ ఎట్ రెస్ట్, అది దాని స్టేట్. సో దాని స్టేట్ ని డిఫైన్ చేసేది ఇనర్షియా అంటాం బేసిక్ గా. ఇందులోనే ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ కూడా వస్తుంది. వెన్ యూ టేక్ అ టర్న్ యూ విల్ ఫాలో ఆన్ దిస్ సైడ్. ఇట్ సైడ్ టర్న్ తీసుకుంటే ఇటు పడతాం. ఆర్ ఎల్స్ ఒక సర్క్యులర్ మోషన్ లో ఉన్న ఒక చిన్న స్టోన్ తీసుకున్నాం అనుకోండి, వేరెవర్ యూ డ్రా టాంజెంట్, లెట్స్ సే ఇట్ ఈస్ మూవింగ్ లైక్ దిస్, ఇక్కడ టాంజెంట్ ఇస్తే అది దాని వెలాసిటీ, అదే ఇక్కడ ఇది దీని వెలాసిటీ, ఈ పొజిషన్ దగ్గర. లైక్ దట్ at each and every point the direction of this stone changes.
Understand? That can be called as inertia of direction. Much deeper I'm not going. ఎందుకంటే మనం డిస్కస్ చేసేది వీఆర్ డూయింగ్ రివిజన్ ఫర్ ఎంసెట్ అండ్ మెయిన్స్ కాబట్టి విల్ బి డిస్కసింగ్ దిస్ థింగ్. సో మొమెంటం అంటే ఏంటి? క్వాంటిటీ ఆఫ్ మోషన్ ఆర్ అమౌంట్ ఆఫ్ మోషన్. సి, ఒక వెలాసిటీని బట్టి అది ఎంత ఎనర్జీ జనరేట్ చేస్తుంది, లేకపోతే అది వచ్చి మనల్ని ఎంత గట్టిగా తగులుతుంది అనేది చెప్పలేము. లెట్స్ సే యూ గాట్ అ స్మాల్, వెరీ వెరీ స్మాల్ స్టోన్, స్మాల్ చిన్న ప్లాస్టిక్ బాల్ ఉంది అని అనుకుందాం. దాని వెయిట్ కనీసం 1 గ్రామ్ కూడా లేదు. ఓకే, సో ఆ 1 గ్రామ్ ది పట్టుకొని ఎంత గట్టిగా విసిరేసినా కూడా అవతల వాడికి ఏమైనా దెబ్బ తగులుతుందా? తగలదు, రైట్? సో లెట్స్ సే యూ హ్యావ్ సింప్లీ 1 గ్రామ్, దిస్ ఇస్ ఓన్లీ 1 గ్రామ్, అండ్ యూ ఆర్ థ్రోయింగ్ విత్ హై వెలాసిటీ, లైక్ లెట్స్ సే ఒక 50 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. ఓకే, సో momentum generally P is equals to mass into velocity. What I said, amount of motion. Motion nothing but velocity. ఎంత అమౌంట్, ఎంత మాస్ ఉంటే అంత అమౌంట్. సో మాస్ ఇంటూ వెలాసిటీ అంటే kg meter per second. These are the units, or mLT power -1. This is dimensional formula and it is a vector quantity. ఏ డైరెక్షన్ లో ఉంటుంది సార్? వెలాసిటీ ఏ డైరెక్షన్ లో ఉంటే అదే డైరెక్షన్ లో ఉంటుంది మొమెంటం అనేది. Now what is the momentum of this? 1 gram ante 10 power -3 kgs into 50 meter per second. So how much we get? 0.05 kg meter per second. That is the momentum of the small ball. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఒక చిన్న స్టోన్ తీసుకున్నా, లెట్స్ సే ఒక 1 kg స్టోన్ అది. Now I'm just throwing it with 10 meter per second. Almost 5 times తక్కువ దీనికంటే. దీని మొమెంటం ఎంత అవుతుంది? 10 kg మీటర్ పర్ సెకండ్. చూసిలా ఎంత హ్యూజ్ వాల్యూ ఇక్కడ నుండి ఇక్కడికి, రైట్? సో నాట్ ఓన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ స్టోన్. లెట్స్ సే ఒక చిన్న లాకర్ ఉంది, దానికి ఒక ఇంత థిక్ గ్లాస్ ఉంది అని అనుకుంది. నాట్ ఎగ్జాక్ట్లీ బుల్లెట్ ప్రూఫ్, బట్ ఒక సర్టెన్ మొమెంటం మీరు జనరేట్ చేయగలిగితే పగిలిపోతుంది. సో నౌ యూ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి యూ కెన్ ఫైర్ విత్ అ గన్, ఇంకోటి యూ కెన్ థ్రో అ స్టోన్. వెన్ యూ ఫైర్ విత్ అ గన్, అప్పుడు ఏమవుతుంది? ఈ బుల్లెట్ అనేది సో మచ్ వెలాసిటీ ఉంటుంది, లెట్స్ సే ఒక 100 మీటర్ పర్ సెకండ్. ఈవెన్ దో దిస్ మాస్ ఈస్ వెరీ లెస్, బట్ వెలాసిటీ ఈస్ వెరీ మచ్ గ్రేటర్. అండ్ నౌ యూ గాట్ అ స్టోన్, ఒక 10 kg స్టోన్ ఉన్నది పెద్దది, దాన్ని గట్టిగా మనం విసిరేయలేం. అంటే యూ కెనాట్ త్రో లైక్ 100 మీటర్ పర్ సెకండ్, హార్డ్లీ ఒక 5 మీటర్ పర్ సెకండ్ తో విసిరేస్తాం కావచ్చు. సో దిస్ 10 into 5, దట్ ఈస్ 50 kg మీటర్ పర్ సెకండ్. ద సేమ్ 50 kg మీటర్ పర్ సెకండ్ క్యాన్ బి గివెన్ బై బుల్లెట్. అంటే ఆ రెండు కేసెస్ లో ఆ గ్లాస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ మొమెంటం. హియర్ వెన్ వి డిస్కస్ మొమెంటం, మోస్ట్ ఆఫ్ us we forget the direction. సింపుల్, ఇక్కడ ఒక వాల్ ఉంది అని అనుకుందాం. నౌ హియర్ a 1 kg ball is thrown with a velocity of 10 meter per second. ఇది దీన్ని తగిలి బౌన్స్ బ్యాక్ అయింది with the same velocity. Okay, so what is change in momentum అంటే 50% students 0 అంటారు, but what is change in momentum here? 20 kg meter per second, because we should consider direction. ఇక్కడ initial momentum ఎంత? 10 I cap. What is final momentum? ఈ డైరెక్షన్ లో ఉంది కదా, -10 I cap. So what is change in momentum? Final minus initial అంటే -20 వస్తుంది. So -20 means change in momentum is in this direction finally. Understood? If I take with certain angle, like itla తీసుకుందాం, like this with certain angle. Now it is hitting with certain angle theta అనుకుందాం. Same, some mass m and velocity v. Okay, and again bouncing back with the same angle theta. Mass ఏం చేంజ్ కాదు కదా, అదే వెలాసిటీ తోని బౌన్స్ బ్యాక్ అవుతుంది అని అనుకుందాం. సో హియర్ వాట్ ఈస్ చేంజ్ ఇన్ మొమెంటం? సో దీన్ని రిజాల్వ్ చేసుకోండి కాంపోనెంట్స్ గా. ఒకటేమో right, ఒకటేమో this is mv. Okay, so I can resolve like this. This is theta, mv cos theta, and here what we have, mv sin theta. Similarly దీన్ని రిజాల్వ్ చేయండి. ఇక్కడ mv cos theta and ఇక్కడ ఏమవుతుంది, mv sin theta. సో ఆఫ్టర్ డ్రాయింగ్ దిస్ ఇంకా ఫర్దర్ గా చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఆ చేంజ్ ఇన్ మొమెంటం ఇస్ ఈక్వల్స్ టు 2mv sin theta సార్ అంటారు. నో, ఇట్స్ రాంగ్. వాట్ ఇస్ చేంజ్ ఇన్ మొమెంటం?
టూ ఎంవి కాస్ థీటా అవుతుంది. కాకపోతే చూడండి ఇక్కడ మనం అడిగింది టోటల్ మొమెంటం కాదు. ఓకే, ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం, టిఎఫ్ మైనస్ పిఐ, దిస్ ఇస్ చేంజ్ ఇన్ మొమెంటం, అంతేనా కాదు? సో ఇక్కడ చూడండి ఇనిషియల్ మొమెంటం ఎంత, ఎంవి కాస్ థీటా ఐ క్యాప్ డౌన్వర్డ్స్ మైనస్ ఎంవి సైన్ థీటా జే క్యాప్. ఫైనల్ మొమెంటం ఈ డైరెక్షన్ లో ఉంది, మైనస్ ఎంవి కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ ఎంవి సైన్ థీటా జే క్యాప్. వెన్ యూ డూ పిఎఫ్ మైనస్ పిఐ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, అప్పుడు ఏమొస్తుంది మనకి మైనస్ 2mv కాస్ థీటా ఐ క్యాప్ వస్తుంది. అంటే ఫైనల్లీ దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం. సో సింపుల్ ఏంటంటే ఇక్కడ మనం సపరేట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే డైరెక్షన్ లో ఒకటే వాల్యూ అంటే అవి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మీరు ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా సార్? ఒకవేళ వెలాసిటీ చేంజ్ అయితే ఎట్లా సార్? సరే ఇది u అనుకోండి, mu cos theta, mu sin theta. ఇది v అనుకోండి, అక్కడ మీకు ఏమైతుంది, m కామన్ ఇస్తే v ప్లస్ u అవుతుంది. అంతే సింపుల్. ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ వెలాసిటీస్, ఒకటేమో mu లో వస్తుంది, ఇంకోటేమో mv లో వస్తుంది. m కామన్ తీయచ్చు కదా, కామన్ ఇస్తే ఏమవుతుంది, v ప్లస్ u వస్తుంది. ఓకే, ఇఫ్ బోత్ ఆర్ సేమ్, v u రెండు సేమ్ కాబట్టి v ప్లస్ v 2v అంటే 2mv అట్లా చెప్పొచ్చు. సమ్ టైమ్స్ దే విల్ సే ఒక వాటర్ ఉంది, వాటర్ పైప్ లో నుంచి వాటర్ అనేది హిట్టింగ్ ద వాల్, ఓకే, అండ్ డ్రాపింగ్ డెడ్. ఇట్లా లెట్స్ సే ఈ పైప్ లో నుంచి వాటర్ అనేది దీన్ని హిట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు సార్ చాలా దూరం నుంచి బాల్ వస్తుంది, చాలా దూరం పోతుంది, అంత ఉండదు ఇక్కడ. జస్ట్ బిఫోర్ హిట్టింగ్, జస్ట్ ఆఫ్టర్ హిట్టింగ్, అవి వెలాసిటీసే మనం కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్ హిట్టింగ్, ఆఫ్టర్ సమ్ టైమ్ ద వెలాసిటీ కీప్స్ ఆన్ చేంజింగ్ బికాస్ ఆఫ్ గ్రావిటీ. జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద వాల్, జస్ట్ ఆఫ్టర్ హిట్టింగ్ ద వాల్, ఇంతే మనం చూసుకోవాల్సింది. ఓకే, సో అంతకంటే డెప్త్ గా పోదు మళ్ళీ. హియర్ లెట్స్ సే దిస్ ఈస్ హ్యావింగ్ సమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A. ఓకే, సో నౌ వాటర్ ఈస్ కమింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ అని అనుకుందాం, v is the velocity. Density of water rho అనుకుందాం, this is density of water. So when it hits this wall and drops dead అంటే ఫైనల్ వెలాసిటీ 0 కదా, ఇట్లా హిట్ అయ్యి ఫ్రీలీ ఫాల్ అవుతుంది, అంటే బౌన్స్ బ్యాక్ అవుతలేదు. సో హియర్ వాట్ ఈస్ చేంజ్ ఇన్ మొమెంటం? చేంజ్ ఇన్ మొమెంటం, ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. సో ఫైనల్ మొమెంటం ఎంత, 0, ఎందుకంటే ఫైనల్ వెలాసిటీ 0 వల్ల డ్రాప్స్ డెడ్ అంటే ఇది అక్కడ తగిలి కింద పడిపోతుంది అని అర్థం. కింద ఎందుకు పడిపోతుంది, గ్రావిటీ వల్ల. ఓకే, ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఫ్రీలీ ఫాలింగ్. బట్ హిట్ చేసేటప్పుడు ఒక సర్టెన్ వెలాసిటీలో హిట్ చేస్తుంది కదా, అంటే హిట్ చేసేటప్పుడు ఇనిషియల్ మొమెంటం ఉంది కదా. సో వాట్ ఈస్ ఇనిషియల్ మొమెంటం, మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా? సో హియర్ వాట్ ఐ విల్ డూ, ఈ మాస్ ని I can write like this, volume into density, ఈ స్మాల్ v అంటే వెలాసిటీ. వాల్యూమ్ నేమ్ రాసుకోవచ్చు, సమ్ ఈ ఏరియా ఇంటూ ఈ లెంత్ అని రాసుకోవచ్చు కదా, అంతే కదా. సో అంటే యాక్చువల్లీ హియర్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ టేకింగ్ అ స్మాల్ పోర్షన్, ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది బయటకు వచ్చింది. ఓకే, ఏది పైప్ లో నుంచి. ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ కి ఎంత లెంత్ ఉన్నది, ఎల్ లెంత్ ఉంది. సో ఎంత ఏరియా ఉంది, ఏ ఏరియా ఉంది. సో దీని వాల్యూమ్ ఎంత అవుతుంది, ఏరియా ఇంటూ లెంత్. ఓకే, లైక్ దట్. సో వాల్యూమ్ వాట్ వీ కెన్ రైట్, ఏరియా ఇంటూ లెంత్ ఇంటూ డెన్సిటీ ఇంటూ వి, రైట్? సో వాట్ యు విల్ గెట్, మైనస్ రో ఏ ఎల్ వి, అంతే కదా. చూడండి, మైనస్ రో ఏ ఎల్ వి వస్తుంది, రైట్? సో దట్స్ హౌ వీ షుడ్ డూ. ఇన్ కేస్ if the water bounces back with the same velocity అన్నాం, అప్పుడు ఏమవుతుంది గెస్ చేయండి. ఇది ఇనిషియల్ మొమెంటం, ఫైనల్ మొమెంటం కూడా అంతే ఉంటుంది కదా. ఇనిషియల్ మొమెంటం ఎంత, రో ఏ ఎల్ వి అవుతుంది, ఫైనల్ మొమెంటం కూడా రో ఏ ఎల్ వి అవుతుంది. అప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం ఎంత, మైనస్ 2 రో ఏ ఎల్ వి. మైనస్ అంటే ఓన్లీ డైరెక్షన్, ఇట్ రిప్రజెంట్స్ డైరెక్షన్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ గోస్ విత్ సర్టెన్ వెలాసిటీ లైక్ v and comes with velocity u, అప్పుడు ఏమైతుంది ఫార్ములా, డెల్టా p is equals to minus 2 పెట్టద్దు, rho a l v plus u. ఓకే, ఒకవేళ పోవడం రావడం ఒకటే వెలాసిటీ అయింది అనుకోండి, v 2v, అప్పుడు అదే ఫార్ములా వస్తుంది. ఓకే,
So in case if they ask force, of course we should divide with time. చూద్దాం అవి క్వశ్చన్స్ కూడా. సో బిఫోర్ దాట్ లెట్స్ అండర్స్టాండ్ ఫస్ట్ వాట్ ఈస్ సెకండ్ లా. సో మొమెంటం ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చిందంటే సెకండ్ లాలో ఉండే డెఫినేషన్ ఏంటిది? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ అప్లైడ్. నేను ఎప్పుడన్నా సెకండ్ లా స్టూడెంట్స్ ని సెకండ్ లా అని అడిగితే సార్ ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంఏ సార్ అని అంటారు. ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంఏ, ఎప్పటికి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ ఉంటుందా? ఉండదు. ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంఏ అనేది ఎప్పుడు వెన్ మాస్ ఇస్ కాన్స్టెంట్. మాస్ ఎప్పటికీ కాన్స్టెంట్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఒక రాకెట్ పైకి పోతుంది, అప్పుడు గ్యాసెస్ అనేవి ఎజెక్ట్ అవుతా ఉంటాయి. అప్పుడు మాస్ ఆఫ్ ద రాకెట్ ఎట్లా కాన్స్టెంట్ అవుతుంది? ఒక ఎస్కలేటర్ ఉంది, ఎస్కలేటర్ మీద జనాలు ఒక్కొక్కరు స్టెప్ ఇన్ అవుతున్నారు, అప్పుడు మాస్ ఎట్లా కాన్స్టెంట్ ఉంటుంది? ఒక కన్వేయర్ బెల్ట్ ఉంది మన మెట్రో స్టేషన్స్ లో, ఎయిర్పోర్ట్ లో ఒక్కొక్క బ్యాగ్ పెడతా ఉన్నాం, అప్పుడు మాస్ ఎట్లా కాన్స్టెంట్ అవుతుంది? సో మాస్ ఈస్ నాట్ కాన్స్టెంట్ ఆల్ ద టైమ్. ఓకే, అట్లా అని చెప్పి వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది ఆల్ ద టైమ్? రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. అందుకే మనం ఇక్కడ సెకండ్ లాలో చేంజ్ ఇన్ మొమెంటం బై టైం టేకెన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ అప్లైడ్ అంటాం, అంతే తప్ప యాక్సలరేషన్ ఉంటేనే ఫోర్స్ అప్లైడ్ అన్నట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇఫ్ ఐ రైట్ F is equals to dp by dt, change in momentum by time taken. Momentum ఫార్ములా ఏంటిది? మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ఇక్కడ మీరు డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది మొమెంటం ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఆ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుందా, లేకపోతే చేంజ్ ఇన్ మొమెంటం ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఆ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుందా? ఎస్, చేంజ్ ఇన్ మొమెంటం ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఆ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుంది. సో హియర్ మొమెంటం ఇస్ m into v, చేంజ్ ఇన్ మొమెంటం ఇస్ సమ్ pf minus pi. దాన్ని ఫైనల్ మొమెంటం mv మైనస్ ఇనిషియల్ మొమెంటం mu అని రాసుకున్నా అనుకోండి, ఐ విల్ గెట్ m into v minus u. ఓకేనా? సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే m into v minus u బై టైం, ఈ కేసులో మీకు మాస్ ఇంటూ యాక్సలరేషన్ వస్తుంది, రైట్? సో అంటే ఇక్కడ మీరు ఏం చెప్పొచ్చు, ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అంటే యాక్సలరేషన్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఆ డైరెక్షన్ లో ఉంటుంది. ఇఫ్ ఐ సే వెలాసిటీ ఈస్ కాన్స్టెంట్, ఇప్పుడు p అంటే m into v కదా, మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఇఫ్ ఐ రైట్ dp by dt, if I say velocity is constant, now I can bring that velocity outside the differentiation. So dm by dt ఉంటుంది. మరి ఇక్కడ ఫోర్స్ అప్లైడ్ అవుతుంది ఎందుకంటే మాస్ వేరియబుల్. సరే, ఒక చిన్న లాజిక్ నేనే ఉన్నా. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఓకే, లైక్ లెట్స్ సే ఒక 2 మీటర్ పర్ సెకండ్ తో పోతున్నా. కండిషన్ ఇస్ ఐ షుడ్ ఆల్వేస్ గో విత్ 2 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, ఒక బ్యాగ్ వేసుకున్నా విచ్ ఈస్ ఆఫ్ 5 kgs, స్టిల్ ఐఎమ్ గోయింగ్ విత్ 2 మీటర్ పర్ సెకండ్. నౌ బ్యాగ్ లో ఒక్కొక్క లగేజ్ అనేది పెడుతున్నా, నౌ వెయిట్ ఆఫ్ ద బ్యాగ్ ఈస్ ఇంక్రీజింగ్, స్టిల్ ఐఎమ్ గోయింగ్ విత్ 2 మీటర్ పర్ సెకండ్. అంటే నేనేం ఫోర్స్ అప్లై చేస్తలేనా? ఇంతకుముందు ఎంత ఫోర్స్ అప్లై చేసినా ఇప్పుడు కూడా అంతే ఫోర్స్ అప్లై చేస్తున్నానా? నో, రైట్? నౌ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద ఫోర్స్. అండర్స్టాండ్? సో హియర్ ఇంక్రీజింగ్ ద ఫోర్స్ ఇన్ ద సెన్స్ ఫోర్స్ ఈస్ నాట్ కాన్స్టెంట్. ఓకే, అంటే ఫస్ట్ ఒక 10 న్యూటన్ సరిపోతుంది నేను మూవ్ అవ్వడానికి, దాని తర్వాత వెయిట్ పెంచినా కూడా సేమ్ 10 న్యూటన్ సరిపోతుందా? నో, ఐ షుడ్ ఇంక్రీజ్ మై ఫోర్స్, విచ్ మీన్స్ వెలాసిటీ ఐఎమ్ మెయింటైనింగ్ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది బట్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఓకే, సో దట్స్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. సో న్యూటన్ సెకండ్ లా అంటే ఇట్ ఈస్ నాట్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, ఇట్ ఈస్ rate of change of momentum is directly proportional to applied force. That's how you should remember. ఇప్పుడు ఈ అన్ని కేసెస్ లో కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రో ఏ ఎల్వి అని వచ్చింది, అంటే వాటర్ ఇక్కడ దీనికి తగిలి ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ దీనికి తగిలి డ్రాప్స్ డెడ్, అంటే ఫైనల్ వెలాసిటీ 0, ఇనిషియల్ వెలాసిటీ v అని అనుకుందాం. అప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం ఎంత వచ్చింది మనకి? మైనస్ రో ఏ ఎల్వి వి గాట్. ఓకే, సో వాట్ ఈస్ ఫోర్స్ అప్లైడ్ బై ద వాల్? దీనికి తగులుతోటే ఒక వాల్ అనేది ఫోర్స్ అప్లై చేస్తుంది కదా సార్, ఇది కూడా అప్లై చేస్తుంది కదా. ఇది అప్లై చేసే ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఈ వాల్ అప్లై చేసే ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటాయి, రెండు సేమ్ ఉంటాయి, యాక్షన్ రియాక్షన్ పేర్స్. సో వాట్ ఈస్ ఫోర్స్ చేంజ్ ఇన్ మొమెంటం బై టైం టేకెన్? సో డెల్టా పి అంటే రో ఏ ఎల్ వి బై టి మైనస్ ఇక్కడ ఎల్ బై టి అంటే మీరు వెలాసిటీ అని రాయొచ్చు. సో అప్పుడు ఎంత వస్తుంది ఫార్ములా? రో ఏ వి స్క్వేర్. సో మైనస్ ని ఇగ్నోర్ చేస్తే యూ విల్ గెట్ rho a v square, minus in the sense the force is acting towards left. The same thing if the velocity, if the water rebounds us back,
with same velocity. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? F is equals to 2 rho a v square like that. ఓకే, సో అట్లా కాదు. ఇంతకుముందు బాల్ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈస్ చేంజ్ ఇన్ మొమెంటమ్ హియర్? 2mv cos theta. So what is force? 2mv cos theta divided by t. 2mv cos theta divided by t. Okay, so this is the force applied by the wall. అట్లా మీరు చెప్పుకోవచ్చు. ఈ ఫోర్స్ మీద కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఏమంటాడు? ఒక ప్లేట్ ని గాల్లో ఉంచుతున్నాం బై ఫైరింగ్ కంటిన్యూస్లీ బుల్లెట్స్. ఓకే, అండ్ ద బుల్లెట్స్ ఆర్ రిబౌండింగ్ బ్యాక్ విత్ ద సేమ్ వెలాసిటీ. లెట్స్ సే హియర్ దెర్ ఇస్ అ ప్లేట్ ఆఫ్ మాస్ m. సో దీని వెయిట్ mg వల్ల కిందికి పడాల్సిందే కదా ప్లేట్. అట్లా పడకుండా ఏం చేస్తున్నాడు అంటే కంటిన్యూస్ గా బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నాడు. కంటిన్యూస్లీ హీ ఈస్ ఫైరింగ్ బుల్లెట్స్. ఎన్ని బుల్లెట్స్? n bullets per second to make the plate stationary there itself. అంటే దాని అర్థం ఏంటిది? ఇక్కడ నువ్వు ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నావో దట్ ఈస్ ఈక్వల్స్ టు mg అన్నట్టే కదా. నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నావు? దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ momentum. Okay, which is equals to mg. Now the condition is given here, the bullet is going and hitting with velocity and rebounding back with a velocity, same velocity to rebound అవుతుంది. అప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం ఎంత అవుతుంది? పైకి mv, కిందికి mv. వాట్ ఈస్ చేంజ్ ఇన్ మొమెంటం? జీరోనా? కాదు, 2mv. ఓకే, డైరెక్షన్ మనకు తెలుసు కదా, -2mv plus 2mv. ఫర్గెట్ అబౌట్ దట్, జస్ట్ 2mv. డైరెక్షన్, హౌ ద bullets will exert force on upward direction. How the plate will exert force? Downward direction. అది తెలిస్తే సరిపోతుంది. సో చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ 2mv. దేనికి? ఒక్క సింగిల్ బుల్లెట్ కి. మరి n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ కి n into 2mv. రైట్, సబ్స్టిట్యూట్ హియర్ n into 2mv. అంతేనా? బై టైం, n bullets per second అన్నారు కదా, by 1 which is equals to mg. రైట్, సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ నుంచి మీకు వెలాసిటీ ఎంత, లేకపోతే నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎన్ని, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే you can answer this. లేదు, what is the if n bullets are firing from a gun, n bullets per second firing from a gun, what is the force required to hold the gun అన్నట్టు. అంటే ఇక్కడ n bullets ఫటాఫటా ఇట్లా, this n bullets are going per second, again bullets per second, right? So how much momentum? ఇక్కడ mass into velocity of bullet అండ్ మాస్ ఆఫ్ గన్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ గన్ రెండు సేమే ఉంటాయి. రికాయిల్ వెలాసిటీలో ఇప్పుడు ఇది గన్, రైట్? లెట్స్ సే దిస్ ఇస్ స్మాల్ m, స్మాల్ v. దట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ బుల్లెట్. గన్ విల్ రికాయిల్, లెట్స్ సే మాస్ ఆఫ్ గన్ m అనుకుందాం, వెలాసిటీ ఆఫ్ గన్ రికాయిల్ వెలాసిటీ v అనుకుందాం. ఈ మూమెంటం అయినా సేమే ఉంటుంది కదా. ఎందుకు సేమ్ ఉంటుంది సార్? ఎందుకంటే నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్. అది మనకి ఇంకా డీటెయిల్ గా ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో ఉన్న కొలిజన్స్ లో డిస్కస్ చేద్దాం, సెంటర్ ఆఫ్ మాస్ కొలిజన్స్ లో. See here, m into v, this m into v same. So this gun will exert a force in the opposite direction and you will put your shoulder to stop that. mv అట్లా ఎన్నిసార్లు గుద్దుకుంటది? n టైమ్స్ గుద్దుకుంటది. ఎందుకు? n bullets కదా. So what is the change in momentum? nmv. 2nmv కాదు. ఎందుకు అంటే ఫైనల్లీ ఫర్ స్టాపింగ్ ద గన్, అంటే ఇక్కడ నుంచి వచ్చేది మొమెంటం mv ఉన్నది. ఫైనల్ మొమెంటం ఎంత? 0. mv ఫైనల్ మొమెంటం 0. అట్లా ఎన్నిసార్లు? n టైమ్స్. సో వాట్ ఈస్ చేంజ్ ఇన్ మొమెంటం? nmv బై t. t అంటే 1 సెకండే కదా. సో దిస్ ఈస్ ద ఫోర్స్ యూ షుడ్ అప్లై. అండర్స్టూడ్? లైక్ దట్ మెనీ అప్లికేషన్స్ ఆర్ దేర్. ఇక్కడ అప్లికేషన్స్ ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాను కదా, అది ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది మీ బుక్స్ లో. ట్రై చేయండి ఇది విన్న తర్వాత. ఫైన్. నౌ how many forces are there? Actual గా నేచర్ లో మనకి 4 types of forces ఉంటాయి. One is nuclear forces, the other is weak nuclear forces, దాని తర్వాత electromagnetic force, దాని తర్వాత gravitational force. Gravitational force is the weakest force of all, and the strong forces ఏంటిది అంటే న్యూక్లియస్. మనం ఇట్లా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాము అని అంటే దాని రీజన్ ఏంటిది? న్యూక్లియస్ ఫోర్స్. ఎందుకంటే ఆటమ్ స్టేబుల్ గా ఉంటుంది, న్యూక్లియస్ స్టేబుల్ గా ఉన్నది by binding this protons and neutrons inside the nucleus. సో అందుకే we are here. అదే గ్రావిటేషనల్ ఫోర్స్ అనుకోండి, దాని కాన్స్టెంట్ ఎంత ఉంటుంది? 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ kg స్క్వేర్. వెరీ స్మాల్ వాల్యూ అన్నమాట.
అంటే అసలు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ పాసింగ్ లైక్ ఒక బిల్డింగ్ పక్క నుంచి వెళ్తున్నాం, వెరీ టాల్ బిల్డింగ్. ఓకే, సో మీరేమైనా బిల్డింగ్ అట్రాక్ట్ అవుతారా? కాదు. ఎందుకు సార్? రెండు మాసెస్ ఉన్నప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? Gm1m2/r². ఇదే కదా గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా. మాస్ m1 m2, రెండు మాసెస్ ఉన్నప్పుడు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అంటే రెండు అట్రాక్ట్ కావాలి కదా. సి మాస్ ఆఫ్ బిల్డింగ్ ఈస్ వెరీ హ్యూజ్. మాస్ ఆఫ్ యూ 50 kgs 60 kgs అనుకోండి. డిస్టెన్స్ ఒక 1 meter డిస్టెన్స్ లో మీరు దూరంలో ట్రావెల్ చేసినా కూడా యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఫోర్స్. ఎందుకు? మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే. బట్ అదే గ్రావిటేషన్ ఫోర్స్ కెన్ బికమ్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ వెన్ దెర్ ఆర్ వెరీ మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ లైక్ బ్లాక్ హోల్స్ లాంటివి ఉంటాయి. ఈవెన్ దాట్ గ్రావిటేషనల్ ఫోర్స్ కెన్ డిస్టర్బ్ ద హోల్ యూనివర్స్. రెండు బ్లాక్ హోల్స్ వచ్చి కొలాడ్ అయ్యి పెద్ద గ్రావిటేషనల్ వేవ్స్ రిలీజ్ చేస్తే సోలార్ సిస్టమ్స్ కూడా కొలాప్స్ అయ్యేంత పవర్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు అంత మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ వీ డోంట్ హ్యావ్ నియర్ బై, సో నో ప్రాబ్లం. హియర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ని యూ కెన్ రైట్ సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ లైక్ దిస్. మనకి డైలీ లైఫ్ లో అబ్జర్వ్ చేసే ఫోర్సెస్: ఫ్రిక్షనల్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్, టెన్షన్. ఓకే, ఆల్ దీస్ ఫోర్సెస్. అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్: మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. కాంటాక్ట్ లేకున్నా కూడా దే విల్ హ్యావ్ సమ్, దే విల్ షో సమ్ ఎఫెక్ట్ అన్నమాట. హియర్ ఫస్ట్ థింగ్ యూ అండర్స్టాండ్ అబౌట్ నార్మల్ ఫోర్స్. సి నార్మల్ ఫోర్స్ అంటే ఏం లేదు, రెండు సర్ఫేసెస్ కి మధ్యలో కాంటాక్ట్ ఉంది అనుకోండి, వచ్చేది నార్మల్ ఫోర్స్. నౌ ఇఫ్ ఐ పుట్ స్మాల్ బ్లాక్ m on the ground, what is the force exerted here? mg is exerted. అంటే ఈ mg ని ఈ గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఇవ్వాల్సిందే కదా, అంతే కదా. దట్ ఈస్ నథింగ్ బట్ n is equals to mg. ఇన్ కేస్ mg డామినేట్ చేస్తుంది అనుకోండి, ఆ టేబుల్ అనేది విరిగిపోవాలి mg డామినేట్ చేస్తే. లేదు n డామినేట్ చేస్తుంది అనుకోండి, ఈ బ్లాక్ ఇట్లా కింద పెడితే పైకి పోవాలి. అది రెండు జరుగుతలేవు అంటే దాని అర్థం ఏంటిది? సో n is equals to mg అని దాని మీనింగ్. హియర్ దిస్ నార్మల్ ఫోర్స్, లెట్స్ సే ఇప్పుడు మనం ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్, ఒక 50 kg పర్సన్, ఒక 100 kg పర్సన్, ఒక 200 kg పర్సన్, వీళ్ళందరూ నిల్చున్నా కూడా వాళ్ళ నార్మల్ ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి, అన్ని సేమ్ ఉండవు. ఇప్పుడు ఇక్కడ మాస్ 2m పెట్టేసిన. హియర్ వాట్ ఈస్ నార్మల్ ఫోర్స్? 2mg, అంతే కదా, 2mg. సో దిస్ నార్మల్ ఫోర్స్ అండ్ దిస్ నార్మల్ ఫోర్స్ ఆర్ నాట్ సేమ్. నువ్వు ఎంత ఫోర్స్ కిందికి ఎగ్జర్ట్ చేస్తే ఓకే, నార్మల్ ఫోర్స్ అంత ఎగ్జర్ట్ చేస్తారు టు మేక్ ఇట్ ఇన్ ఈక్విలిబ్రియం, నాట్ ఆల్ ద టైమ్. ఇప్పుడు మనకు ఒక చిన్న సన్నటి ప్లాంక్ ఒకటి ఉంది ఇట్లా, నేనేం చెప్పిన మాక్సిమం నార్మల్ ఫోర్స్ ఇస్ లెట్స్ సే 100 kg అని చెప్పేసిన. నువ్వు 100 kg కంటే ఎక్కువ పెట్టావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? విరిగిపోతుంది. అంటే ఇప్పుడు నేను సార్ 50 kgs పెడతా సార్, పెట్టు 50 kgs పెడితే 50g ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్, నార్మల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్స్, అంతే కదా. ఓకే, 50 kgs పెట్టినంత మాత్రాన నార్మల్ రియాక్షన్ అనేది 100g అవుతుందా? నో. ఎందుకు? 100 kg వెయిట్ అనేది మాక్సిమం నార్మల్ ఫోర్స్ ఇట్ క్యాన్ గివ్. నేను పెట్టింది 50 kgs, అప్పుడు 50 kg వెయిట్ ఇస్తుంది నార్మల్ ఫోర్స్. ఇట్ విల్ అడ్జస్ట్. సో నాట్ ఓన్లీ నార్మల్ ఫోర్స్, జస్ట్ లైక్ ఫ్రిక్షన్, నార్మల్ ఫోర్స్, టెన్షన్, ఇవన్నీ అడ్జస్టింగ్ ఫోర్సెస్. మాక్సిమం వాల్యూ ఒకటి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ మాక్సిమం వాల్యూ, అప్పుడు బ్రేక్, స్ప్రింగ్ బ్రేక్ అవ్వడం, సర్ఫేస్ కొలాప్స్ అవ్వడం. ఓకే, సో అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. హియర్ 100 kg. ఇంకొకటి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇది చిన్న చిన్నవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 newtons అన్నా, 100 kg వెయిట్ అన్నా, ఆర్ దే సేమ్? నో, దే ఆర్ నాట్ సేమ్. ఇఫ్ ఐ సే 10 kg వెయిట్, అప్పుడు ఈ రెండు సేమ్. ఎప్పుడు g వాల్యూ 10 meter/second² అయితే. ఓకే, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇంకోటి 10 kgf మంచి ఫెమిలియర్ వర్డ్ కదా, kgf అన్నా kg వెయిట్ అన్నా సేమే. ఓకే, సో 10 kg వెయిట్ అని అంటే ఒక 10 kg వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది? 10 kg ఫోర్స్ అన్నా అదే మీనింగ్. 10 kg ఆబ్జెక్ట్ ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది? 10 into g, that is 100 newtons. Like that we should consider. Even we consider tension. ఇప్పుడు మీరు ఒక స్ట్రింగ్ తీసుకోండి, ఈ స్ట్రింగ్ కి లెట్స్ సే మాక్సిమం టెన్షన్ వచ్చేసి ఒక 100 newtons అనుకుందాం. ఓకే, అంటే మీరు ఫోర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. దిస్ ఫోర్స్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఫస్ట్ నేను 10 newtons అప్లై చేసిన,
మీరు 10 న్యూటన్స్ అప్లై చేస్తే స్ట్రింగ్ లో 100 న్యూటన్స్ ఉండదు, 10 న్యూటన్స్ ఉంటుంది. ఎందుకు? బికాస్ యూ ఆర్ అప్లైయింగ్ 10, it will adjust to 10. And these forces are away from the body. A forces, whether it is normal force or friction force or spring force, they are away from the body. For example, ఇక్కడ బ్లాక్ ఉంది, నార్మల్ ఫోర్స్ ఇట్లా ఉంది చూసిలా, away from the surface. ఇప్పుడు ఇక్కడ లెట్స్ సే ఇక్కడ ఒక బ్లాక్ ఉంది which is suspended with a string. ఇక్కడ టెన్షన్ చూసిలా పైకి ఉంది, away from the block. Let's say here there is a spring which is having some mass. ఇక్కడ spring force ఉంటుంది Fs, which is away from the block. Like that we have. So here I was saying this, F and not is, it's not M into A. ఏంటిది? F is dP by dt. This is the formula you should remember. Okay. Depending on the situation, you can write either F is equals to M into dV by dt, which gives you M mass into acceleration, or else you can write F is equals to V into dm by dt. ఎప్పుడైతే వేరియబుల్ మాస్ అంటామో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. See, when both are happening, you can also use this formula, that is M into dV by dt. So general గా రాకెట్ ప్రొపల్షన్స్ లో ఇది యూజ్ చేస్తాం, dm by dt. You can also use this. Okay, depending on the situation we should use. ఎప్పటికి F is equals to ma అని అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇబ్బంది పడతారు. ఇక్కడ చూడండి, ఇది ఒక కన్వేయర్ బెల్ట్. ఈ కన్వేయర్ బెల్ట్ మీద మీరు ఎన్ని బాక్సెస్ పెట్టినా కూడా దాని వెలాసిటీ అనేది అంతే ఉంటుంది, అది చేంజ్ కాదు. అంటే మీరు బాక్సెస్ పెంచినంత మాత్రాన యాక్చువల్లీ ఏమవ్వాలి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జర్టింగ్ ఎనీ ఫోర్స్, దాని స్పీడ్ అనేది తగ్గుకుంటూ పోవాలి. మరి తగ్గుకుంటూ పోతుందా? లేదు. నువ్వు బాక్సెస్ పెట్టినా కూడా ఏమైతుంది, స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటిది, ఫోర్స్ అనేది కంటిన్యూస్ గా అప్లై చేస్తూనే ఉన్నది. ఈవెన్ దిస్ ఇస్ గ్రావెల్ బెల్ట్, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కన్వేయర్ బెల్ట్. See here, from here mass is falling on this belt and it is still maintaining constant velocity. చూడండి, ఎస్కలేటర్ అయినా ఈవెన్ రాకెట్ when it is going up, ఇక్కడ ఏమైతుంది, మాసెస్ అనేవి కంటిన్యూస్ గా, రాకెట్ అనేది టన్స్ ఆఫ్ ఫ్యూయల్ ని క్యారీ చేస్తారు. అండ్ రాకెట్స్ వైల్ గోయింగ్ శాటిలైట్స్ ని వాటి రెస్పెక్టివ్ ఆర్బిట్స్ లో ప్లేస్ చేస్తుంది. కొన్ని డిఅసెంబుల్ అయితే బాడీస్, అట్లా అయినప్పుడు మాస్ ఆఫ్ ద రాకెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటది కదా. అండ్ వైల్ గోయింగ్ అప్ it continuously accelerates by exerting some upthrust. Okay, so in all these cases the mass is not constant. We will see some problems. See here, a conveyor belt is moving horizontally with uniform velocity. Velocity uniform, sir. మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది, F is equals to ma. No change in velocity, no acceleration, force is zero. Wrong. ఎందుకు? ఇక్కడ చూడండి, mass is adding at a rate of dm by dt అనేది ఏమవుతుంది, 5 kg per second. This is the value given. Okay, material is dropped at one end at the rate of 5 kg per second and discharged at the other end. Okay, neglecting the friction, power required. మనం ఇంకా పవర్ డిస్కస్ చేయలేదు కదా, no problem. పవర్ అంటే for now you remember formula, force into velocity. Power is nothing but force into velocity. రెండింటికి డాట్ ప్రోడక్ట్ కాబట్టి పవర్ అనేది స్కేలర్ అవుతుంది. సో ఫస్ట్ ఫోర్స్ ఎంత, ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ v into dm by dt 5. సో ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది అని అంటే 2 into dm by dt, how much, 5, which is equals to 10 newtons. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర దాని వెలాసిటీ కాన్స్టెంట్ పెట్టేసింది, ఎంత పెట్టండి, 2 మీటర్ పర్ సెకండ్ పెట్టండి. సో పవర్ ఎంత అవుతుంది, ఫోర్స్ 10, వెలాసిటీ 2, దట్ ఈస్ 20 వాట్స్ అయిపోతుంది ఆన్సర్. దీన్ని ఇంకోలా కూడా అడగచ్చు. సి వెన్ ద వెలాసిటీ ఇస్ సమ్ 5 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో ఆ ఇన్స్టెంట్ దగ్గర పవర్ అడిగింది అనుకోండి, అప్పుడు 10 into 5 అవుతుంది. ఓకే, ఏ ఇన్స్టెంట్ దగ్గర ఎంత వెలాసిటీతో పోవాలంటే అంత పవర్ ఎగ్జర్ట్ చేయాలి. మన కార్ కూడా అంతే, మీరు యాక్సిలరేట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఒక 100 kilometers per hour దగ్గర మన కార్ ఇంజన్ యొక్క పవర్ అండ్ 50 kilometers per hour స్పీడ్ దగ్గర ఇంజన్ పవర్ రెండు సేమ్ ఉండవు. యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద స్పీడ్, power taken by the engine will also be increasing. We will see one more question. A 5000 kg rocket is set of a vertical firing. Okay, the exhaust speed అంటే gases యొక్క velocity అన్నమాట. To give an initial upward acceleration of 20 meter per second square, the amount of gas ejected per second
to supply the needed thrust will be okay. So dm by dt he is asking. This question. మనకి thrust force అంటే ఐడియా ఉన్నది. F thrust is nothing but thrust అంటే ఏం లేదు. If I want to jump like this, I should exert a force on the ground. Rocket ఎట్లా exert చేసే forces gases తోని. So here when there is a rocket like this, so thrusters ఉంటాయి కదా ఇక్కడ. So whatever the force exerted here, we call it as thrust force. ఈ thrust force వల్ల it will develop some net acceleration. Okay. So thrust force కింది కాదు, it will exert force downwards by the gases. So thrust force experienced by the rocket will be upwards. So కిందికి ఏ ఫోర్స్ ఉంటుంది, వెయిట్ mg ఉంటుంది, అంటే దాని మీద అది లిఫ్ట్ చేసుకోవాలి కదా. సో అది లిఫ్ట్ చేయాలి and it should go with acceleration. ఎంత acceleration? Let's say some a acceleration. Equation రాయండి. Equation is nothing but thrust force ft minus mg is equals to ma అనే కదా, and f thrust అంటే minus v relative into dm by dt. v relative అంటే exhaust velocity of gases, dm by dt mass అనేది డిక్రీజ్ అవుతుంది కదా, అందుకే minus dm by dt వస్తుంది. v relative, what is the velocity given? 800. Okay, so here substitute in this f thrust minus v dm by dt అంటే 800 అనుకున్నా, సారీ. v relative how much given? 800 minus 800 dm by dt we should find. Then minus mg which is equals to ma. So minus mg అడిపోయింది అనుకోండి, you can write m into g plus a which is equals to 800 minus తీసేస్తున్నా because I know thrust force in which direction it is. So mass how much given? Mass is given as 5000. So g plus a at g value 10, a value 20, that is 30, which is equals to 800 into dm by dt. Okay, 1 2 1 2. So 1500 by 8. 1500 by 8 చేయండి ఎంతో, సో that is the answer. At that rate kg per second లో వస్తుంది ఆన్సర్. You will get answer in kg per second. ఎందుకంటే అన్ని SI యూనిట్స్ లోనే తీసుకున్నాం కదా. So rate of change of mass you will get in kg per second, like that. So next, what is impulse? Impulse is nothing but change in momentum by time taken అని అంటాం, or else you can say large amount of force when it acts within a short interval of time. Like let's say ఇప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ ని పుష్ చేద్దాం అని అనుకుంటాం, దాన్ని పట్టుకొని నువ్వు కంటిన్యూస్ గా ఫోర్స్ అప్లై చేస్తావు, జస్ట్ ఫోర్స్ అప్లై చేస్తున్నావు ఇట్లా, రైట్? ఈ స్ప్రింగ్ ఎట్లయితే బాల్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిందో దట్ ఈస్. సో వెన్ ఇట్ ఎగ్జర్ట్స్ ఫోర్స్, ఒక వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లోనే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, కంటిన్యూస్ గా ఎగ్జర్ట్ చేయదు, వచ్చి టబైల్ అని గుద్దుకుంటది ఇట్లా అంతే. అప్పుడు దానికి ఒక నెసెసరీ వెలాసిటీ ఇచ్చి పంపుతుంది అనమాట. ఓకే, సో లార్జ్ అమౌంట్ ఇక్కడ మనకి చేంజ్ ఇన్ మొమెంటం బై టైం టేకన్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్సే కదా. ఈ డెల్టా టీ అని పంపించేసాం అనుకో, ఎఫ్ డెల్టా టీ విచ్ ఇస్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటం, దీన్నే మనం ఇంపల్స్ అని అంటాం. Impulse, which can also be written as j bar. It is also a vector. When momentum is a vector, change in momentum కూడా వెక్టర్ కదా. మరి ఏ డైరెక్షన్ లో ఉంటుంది సార్ ఇది? ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటే అదే డైరెక్షన్ లో ఉంటుంది ఇంపల్స్, రైట్? సీ హియర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ కి ఇంపల్స్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఈ పర్టికులర్ పాయింట్ లో ఇట్ ఈస్ హిట్టింగ్ లైక్ దిస్, అంటే ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఇదే డైరెక్షన్ లో కదా, సో అదే డైరెక్షన్ లో ఇంపల్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక బేస్ బాల్ బ్యాట్ ని కొట్టేటప్పుడు, తగిలేటప్పుడు ఒక స్లో మోషన్ లో ఒక ఫోటోగ్రాఫ్ తీసినాం అనుకో, ఇట్ లుక్స్ లైక్ దిస్. ఇక్కడ డిఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, ఇదంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతుంది. సో ద బాల్ విల్ గో అండ్ ఇట్ విల్ డిఫార్మ్ అండ్ అగైన్ ఇట్ విల్ రీఫార్మ్ అండ్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద బేస్ బాల్ బ్యాట్. ఈ మొత్తం ప్రాసెస్, ఓకే, జస్ట్ బిఫోర్ హిట్టింగ్ అండ్ జస్ట్ ఆఫ్టర్ హిట్టింగ్, ఇట్ విల్ టేక్ వెరీ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం. అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం లో యాక్ట్ అయినప్పుడు ఇట్ విల్ క్రియేట్ అ హ్యూజ్ డ్యామేజ్. అందుకే మనకి కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సడన్ గా ఏదైనా వెహికల్ పోయి ఏదైనా డివైడర్ కో లేకపోతే ఇంకో కార్ కో గుద్దుకుంది అనుకోండి, ఇమ్మీడియట్లీ ఎయిర్ బ్యాగ్స్ విల్ ఓపెన్. వాట్ ఇఫ్ ఎయిర్ బ్యాగ్స్ వోంట్ ఓపెన్? మన తల అనేది డైరెక్ట్లీ స్టీరింగ్ ఇట్లా గుద్దుకుంటుంది. కార్ హై స్పీడ్ లో ఉంది అనుకోండి, వి విల్ బి ఆల్సో ట్రావెలింగ్ విత్ ద సేమ్ స్పీడ్,
మన బాడీ ఇనర్షియా అనేది ఏమున్నది, ఆ స్పీడ్ అలవాటు పడిపోయి ఉన్నది. సో సడన్ గా స్టాప్ చేస్తే ఏమైతుంది అక్కడ, యూ విల్ బి గోయింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే సడన్ గా స్టాపింగ్ అంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు అపోజ్ యూ, బట్ ఇనర్షియా వల్ల యూ విల్ స్టిల్ ట్రై టు గో అండ్ యూ విల్ హిట్ ద స్టీరింగ్. అది అవాయిడ్ చేయడానికి ఈ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఈ ఎయిర్ బ్యాగ్ ఏం చేస్తుంది, వెన్ ఎయిర్ బ్యాగ్ ఓపెన్స్, మన ఈ హెడ్ అయితే ఏదైతే ఉందో ఈ హెడ్ వెలాసిటీ అనేది స్లోగా డిక్రీజ్ చేస్తుంది, టైం పడుతుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. See, let's say here is the surface and here is the like mass 10 kg అని అనుకోండి. Okay, so when it drops exactly ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఉంది, తగిలిన తర్వాత గ్రౌండ్ కి స్టిక్ అయిపోయి ఉండాలి. నా వాట్ ఈస్ చేంజ్ ఇన్ మూమెంటం, అండ్ ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 1 సెకండ్ లో జరిగింది అని అనుకుందాం. వాట్ ఈస్ చేంజ్ ఇన్ మూమెంటం, చేంజ్ ఇన్ మూమెంటం ఇస్ నథింగ్ బట్ ఫైనల్ మూమెంటం 0 కదా, సో 100 ఎంత టైంలో 1 సెకండ్. సో వాట్ ఈస్ ఫోర్స్ అప్లైడ్ బై ద గ్రౌండ్, 100 న్యూటన్. అర్థమైందా, 100 న్యూటన్. ఓకే, ఇప్పుడు ఏం చేసిన అంటే ఈ గ్యాప్ లో నేను ఏం చేసిన అంటే ఆల్మోస్ట్ 10 మీటర్ పర్ సెకండ్ అచీవ్ అయింది జస్ట్ బిఫోర్ హిట్టింగ్. ఈ గ్యాప్ లో ఒక చిన్న స్పంజ్ టైప్ లేకపోతే ఈ బబుల్ ర్యాప్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కొంచెం దాని వెలాసిటీ అనేది కొంచెం స్లోగా డిక్రీజ్ అవ్వడానికి ట్రై చేసినాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే గ్యాప్ లో ఇంతకుముందు జస్ట్ 1 సెకండ్ టైం పట్టింది కదా, ఇప్పుడు ఒక 5 సెకండ్స్ టైం పట్టింది. ఏది, ఈ 10 మీటర్ పర్ సెకండ్ 0 చేయడానికి. ఓకే, జస్ట్ ఒక స్పంజ్ టైప్. ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరన్నా రిస్క్ లో ఉన్నారనుకోండి, కింద ఒక వల లాంటిది వేస్తాం కదా, నెట్ వేస్తాం కదా, సమ్మన్ ఈస్ ఫాలింగ్ ఫ్రమ్ ద బిల్డింగ్ యాక్సిడెంటల్, ఒక క్యాట్ డాగ్ ఇట్లాంటి ఏదైనా తీసుకున్నా కూడా కింద ఒక నెట్ పెడితే ఏమవుతుంది, దాని మూమెంటం అనేది స్లోగా 0కి చేస్తుంది. సేమ్ అట్లనే అనమాట. ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ అంటే ఈ 100 kg మీటర్ పర్ సెకండ్ ఇనిషియల్ మూమెంటం ఏదైతే ఉందో అది 0 కావడానికి 5 సెకండ్స్ టైం పట్టింది. సో నౌ వాట్ ఈస్ ద ఫోర్స్ అప్లైడ్, 20 న్యూటన్స్. ఇక్కడ కంటే ఇక్కడ తక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అర్థమైందా? సో ఇంపల్స్ ఇస్ నథింగ్ బట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ విత్ ఇన్ అ షార్ట్ టైం. దాని గ్రాఫ్ మీరు చూస్తే ఇట్లా ఉంటుంది. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ T1, దిస్ ఈస్ సంథింగ్ లైక్ T2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ y యాక్సిస్ ఫోర్స్ అండ్ దిస్ ఈస్ x యాక్సిస్ టైం. ఓకే, ఈ ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ గివ్స్ యూ వాట్, ఇంపల్స్. ఎప్పుడైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఉంది, ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కి గ్రాఫ్ ఉంటే దాన్ని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే వర్క్ డన్ వస్తుంది. అట్లనే ఇక్కడ ఏరియా అండర్ లైక్ ఎఫ్ dt ఫ్రమ్ వేర్ టు వేర్ ఫ్రమ్ లిమిట్స్ T1 to T2 gives you one impulse, change in momentum or delta P. Impulse గురించి డీటెయిల్ గా we will discuss in collisions. Actually collisions లో మనం ఇంపల్స్ ఈక్వేషన్స్ తీసుకొని మెనీ ప్రాబ్లమ్స్ ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇంపల్స్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు డెల్టా P is equals to F into dt కదా అనేది, దీన్ని P final minus P initial which is equals to F into T or F into dt. So ఈ P final is equals to P initial plus F into dt రాసుకుంటాం. ఇదే ఇంపల్స్ ఈక్వేషన్ అన్నమాట. ఇది యూజ్ చేసుకొని we can find it out. సో ఎప్పుడైతే మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేస్తారో మీకు టోటల్ ఇంపల్స్ వచ్చేస్తారు. ఇంపల్స్ అంటే ఏంటిది, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ విత్ ఇన్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం. ఇంపల్స్ అనేది ఒక బాల్ దీన్ని గుద్దింది అనుకోండి, this is exerting force on the wall and wall is exerting force on the ball, both are happening. Okay, so impulse equation మన బాల్ కి తీసుకోవచ్చు, ఇది దాని మీదకి ఎంత ఇంపల్స్ ఇంపాక్ట్ చేస్తుందో వాల్ కూడా దీని మీదకి అంతే ఇంపల్స్ ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, let's look at one question. A body of mass 10 kg, m is equals to how much given, 10 kgs, acted upon by a force F is equals to 3t square. F is equals to enta 3t square and an opposing constant force 30 newtons acted upon by a force 3t square at and opposite constant force enta adi 32 newtons. This is opposite force something, right? The initial speed u is equals to 10 meter per second.
the velocity of the body after 5 seconds. అంటే t is equals to 0 అనడం ఇనిషియల్ స్పీడ్ అంటే at t is equals to 0 కదా, t is equals to 0 and he is asking at t is equals to 5, okay, t is equals to 5 seconds what is the speed అంటే v value ఎంత. మనకు ఆల్రెడీ తెలుసు, ఏం తెలుసు సార్, చేంజ్ ఇన్ మొమెంటమ్ ఇస్ నథింగ్ బట్ ఇంపల్స్. ఇక్కడ మనం చేంజ్ ఇన్ మొమెంటమ్ ఇస్ నథింగ్ బట్ ఇంపల్స్ ఆర్ ఫోర్స్ ఇంటూ డిటి ఆర్ టీ అని రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఫోర్స్ కాదు, టైంతో పాటు వేరీ అవుతుంది. ఇక్కడ నెట్ ఫోర్స్ తీసుకోవాలి కదా, 3t² ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ లెట్స్ సే ఇన్ వన్ డైరెక్షన్, దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో 32 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. అంటే టోటల్ ఫోర్స్ ఎంత, total force is nothing but 3t² minus 32. This is the force. Okay. So when the force is variable, better you take impulse is equals to integral of f dt. Limits second and second key is 0 to 5 seconds. Right. Time limits 5 seconds. So now start integrating. 3t² అంటే 3t power 3 by 3 0 to 5 minus 32t. t అంటే లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 5 వచ్చేస్తుంది. So 3 cancel, 5 5s 125 minus 160. Okay. So ఇక్కడ change in momentum అంటే 35 minus. So change in momentum కదా, impulse అంటే ఎంత, m into v minus u. Initial velocity how much given, 10. Mass is given as 10 into v minus 10. Okay, so v minus 10 which is equals to minus 3.5, v is equals to 6.5 meter per second. ఇది ఆన్సర్. ఓకే, అట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఫోర్స్ ఇస్ గివెన్, వాట్ ఈస్ ఆస్కింగ్ యావరేజ్ ఇంపల్స్. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్, ఇంటిగ్రల్ ఆఫ్ f dt which is equals to impulse. f వాల్యూ ఎంత ఇచ్చిండు, 600 minus 2 into 10 power 5 into t dt. సార్ మరి లిమిట్స్ ఎట్లా, టైం ఇక్కడ చూడండి, ద ఫోర్స్ ఆన్ ద బుల్లెట్ బికమ్స్ 0. ఎప్పుడు 0 అవుతుందో చెప్పలేదు, బట్ 0 అన్నారు కదా, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఏ టైం దగ్గర 0 అయిందో తెలుస్తుంది. 600 minus 2 into 10 power 5, ఓకే, into t. So 2 into 10 power 5 to t is equals to 600. ఇక్కడ 2 zeros cancel, 2 1s 2 3s, 3 into 10 power minus 3 seconds. చూసిల్లా, వెరీ వెరీ స్మాల్ టైం, 0.003 సెకండ్స్ అంటే ఎంత స్మాల్ టైమ్ చూడండి. అంత స్మాల్ టైంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తారు. సో లిమిట్స్ ఫ్రమ్ 0 to 3 into 10 power minus 3, రైట్. సో వాట్ వీక్ చూడండి, ఇక్కడ 600 ఇంటిగ్రేట్ చేస్తే t minus 2 into 10 power 5 t² by 2, right. Limit second నుండి ఎక్కడికి 0 to 3 into 10 power minus 3. These are the limits. So ఇక్కడ మీకు 2 cancel అయిపోతుంది, t దగ్గర లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. సో వాట్ ఎవర్ ద ఆన్సర్ విచ్ వి గెట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంపల్స్. అడిగిన యావరేజ్ ఇంపల్సే కదా, సో we will get the answer. Like that we should find. So what is the importance of free body diagram? See, మీరు యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేకపోతే ఒక వాట్ ఈస్ ద ఫోర్స్, కాంటాక్ట్ ఫోర్స్, టెన్షన్, ఇట్లాంటి ఏది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఈక్వేషన్ రాయడం రావాలి. ఈక్వేషన్ రాయాలంటే అసలు ఫోర్సెస్ ఏమి యాక్ట్ అవుతున్నాయో తెలియాలి. సి హియర్, వెన్ ఎవర్ ఐ ఆల్రెడీ సెడ్ యూ, నార్మల్ ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది, సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది సర్ఫేస్, సో దిస్ విల్ బి ద నార్మల్ ఫోర్స్. ఇది సర్ఫేస్, దిస్ విల్ బి ద నార్మల్ ఫోర్స్. అర్థమైందా, సింపుల్. ఇంకేదైనా సర్ఫేస్ ఇంకా వేరే యాంగిల్ తో ఉంటే దానికి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ నార్మల్ ఫోర్స్ అనేది ఈ వెయిట్ mg ని బ్యాలెన్స్ చేస్తుంది, అది ఓకే ఫైన్. n is equals to mg, so it is not going anywhere. If I apply force ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తే అప్పుడు it will start accelerating. ఫోర్స్ అప్లై చేయకపోతే మాత్రం పోదు కదా. సార్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. సార్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉన్నా ఈక్విలిబ్రియం లో ఉన్నట్టే. ఈక్విలిబ్రియం అంటే ఏంటిది, నెట్ ఫోర్స్ 0. ఇక్కడ కాన్స్టెంట్ వెలాసిటీ అన్నాం కానీ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అనలేదు కదా. కాన్స్టెంట్ వెలాసిటీ అంటే యాక్సిలరేషన్ 0. అంటే whether it is in x direction or y direction, the body is in equilibrium. Okay, so usually when you apply force, let's say you are applying force with an angle,
రైట్. ఇప్పుడు ఏ డైరెక్షన్ లో యాక్సిలరేట్ అవుతుందో చూసుకోండి, ఈ డైరెక్షన్ లో యాక్సిలరేట్ అవుతుంది. సో ఓన్లీ ఎక్స్ డైరెక్షన్ లోనే ఈక్వేషన్స్ తీసుకోండి. ఎందుకు సార్ వై డైరెక్షన్ లో తీసుకుంటే ఏమవుతుంది? వై డైరెక్షన్ లో మీకు ఎందుకు వస్తుంది యాక్సిలరేషన్? ఎందుకంటే వై డైరెక్షన్ లో ఈక్విలిబ్రియం లో ఉంది కదా. ఇక్కడ కూడా అంతే. సీ హియర్, ఇఫ్ ఐ కన్సిడర్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్, సో ఇక్కడ వెయిట్ mg కిందికి యాక్ట్ అవుతుంది కదా. లెట్స్ సే ఇది ఒక థీటా యాంగిల్ అని అనుకుందాం. ఓకే, ఈ థీటా అంటే ఇక్కడ చూడండి, ఈ నార్మల్ ఫోర్స్ ని mg బ్యాలెన్స్ చేస్తలేదు. మరి ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారు? mg కి కాంపోనెంట్స్ డివైడ్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ mg. ఇది థీటా అయితే ఇది 90 మైనస్ థీటా, ఇది 90 మైనస్ థీటా అంటే మీకు ఇక్కడ వచ్చే యాంగిల్ కూడా 90 మైనస్ థీటా అవుతుంది, అంటే ఇది థీటా అవుతుంది. సో దిస్ విల్ బి mg cos theta. Okay, and this will be mg sin theta. So now this normal force is balancing this mg cos theta. Sir, మరి mg పోయింది, mg మాయమయ్యే రెండు కాంపోనెంట్స్ తీసుకొచ్చింది. అది ఆ రెండు కాంపోనెంట్స్ లో mg cos theta ఆల్రెడీ నార్మల్ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సో వాట్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ mg sin theta. ఈ సర్ఫేస్ కనుక మనం స్మూత్ అని అనుకుంటే, now this will start accelerating downwards. ఏ ఫోర్స్ వల్ల? వెయిట్ వల్ల. వెయిట్ యొక్క కాంపోనెంట్ ఏంటిది? mg sin theta. అంటే ఎగ్జాక్ట్లీ ఫోర్స్ F net is equals to mg sin theta. మిగతా ఫోర్సెస్ అన్ని మనకు అవసరం లేదు, మన ఇష్టం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీరు ఎట్లయినా తీసుకోవచ్చు. ఇది y, ఇది x అని తీసుకుంటాం. సో ఫోర్సెస్ సిగ్మా Fy is 0. అంటే సమ్ ఆఫ్ ఫోర్సెస్ along y direction is 0. So it is going only in x direction. Along the plane x అనుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? F net is equals to mg sin theta. F net is nothing but mass into acceleration, mg sin theta. ఇక్కడ మాస్ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్ కాబట్టి మీరు m into a రాసుకోవచ్చు, ఇక్కడ ప్రాబ్లం లేదు. సో వాట్ ఈస్ a వాల్యూ హియర్? g sin theta. లైక్ దట్ వీ కెన్ రైట్ ఆల్ ద సిచ్యువేషన్. సో ఇక్కడ మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీయండి. ఇక్కడ ఎంత వస్తుంది? వెయిట్ mg వస్తుంది. ఇక్కడ ఎంత? టెన్షన్ T. ఓకే, సో టెన్షన్ ఇస్ ఈక్వల్స్ టు mg. లేదు మనకి ఇంకొక బ్లాక్ కనెక్ట్ అయి ఉంది, ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్. సో సార్ ఇక్కడ టెన్షన్ ఎంత? లెట్స్ సే T1 అనుకుందాం, ఇక్కడ టెన్షన్ T2 అనుకుందాం. లెట్స్ సే హియర్ మాస్ m1, హియర్ మాస్ m2. నాకు డైరెక్ట్ టెన్షన్ T1 కావాలి అని అంటే మళ్ళీ ఇండివిజువల్ గా తీసుకొని ఇక్కడ ఒక వెయిట్, ఇక్కడ ఒక వెయిట్, అక్కడ అట్లా అవసరం లేదు. సింపుల్ ఈ మొత్తం ఒక సిస్టమ్ అనుకుందాం. ఈ మొత్తం ఒక సిస్టమ్ అని అనుకుంటే ఈ మొత్తం వెయిట్ ఎంత యాక్ట్ అవుతుంది? m1 ప్లస్ m2 ఇంటూ g యాక్ట్ అవుతుంది, అవునా? సో దాన్ని ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారు? టెన్షన్ T1 బ్యాలెన్స్ చేస్తుంది. సార్ ఆన్సర్ ఎంత? m1 ప్లస్ m2 ఇంటూ g. అంతే, సింపుల్. ఓకే, సో యూ కీప్ ఆన్ యాడింగ్ ద వెయిట్స్. ఇక్కడ టెన్షన్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. ఎక్కడ? పైన స్ట్రింగ్ లో. పైన స్ట్రింగ్ లోనే కాదు, ఇక్కడ కింద ఇంకో వెయిట్ యాడ్ చేస్తే ఇక్కడ కూడా టెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో హియర్ యూ అబ్జర్వ్ వెయిట్ mg is acting down, spring force will be acting upwards. ఈ క్లాస్ లో మనం స్ప్రింగ్స్ గురించి డిస్కషన్ చేయట్లేదు, ఎందుకంటే ఇఫ్ వి డిస్కస్ అబౌట్ స్ప్రింగ్స్ లెక్చర్ ఇంకా పెద్దగా అవుతుంది. స్ప్రింగ్స్ గురించి డీటెయిల్ గా నేను 2 వీడియోస్ చేసి పెట్టినా. అందులో ఫస్ట్ వీడియో ఈజ్ అబౌట్ ఆల్ దిస్ లాస్ ఆఫ్ మోషన్ సంబంధించిన కటింగ్ స్ప్రింగ్స్, స్ప్రింగ్స్ ఇన్ సిరీస్ ప్యారలల్. సో దాట్ లింక్ విల్ బి ప్రొవైడెడ్ హియర్, మీకు కావాలంటే వెళ్ళి చూసుకోండి అక్కడ. సో నెక్స్ట్ స్ప్రింగ్స్ 2 కాన్సెప్ట్ అనేది అది SHM గురించి డిస్కషన్, అది అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ మీద ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. హియర్ ఇఫ్ ఐ అప్లై ఫోర్స్, వర్టికల్ వాల్ కి బ్లాక్ ని ఇట్లా ఒత్తి పట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ వెయిట్ ఎంత? mg is acting downwards. ఓకే, సో ఇక్కడ నువ్వు ఎంత ఫోర్స్ ఇట్ అప్లై చేస్తే నార్మల్ ఫోర్స్ అంత ఇస్తుంది సర్ఫేస్, రైట్? మరి ఫ్రిక్షన్ పైకి ఉందా కిందికి ఉందా అనేది డిపెండింగ్ ఆన్ ద, ఖచ్చితంగా పైకే ఉంటుంది బికాస్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ కదా. సో ఎంత ఉన్నది అనేది we will have by knowing these values అన్నమాట. Similarly here you observe, if I resolve this f, I'll get here f cos theta. ఇక్కడ ఏమొస్తుంది? f sin theta వస్తుంది. మరి సార్ ఇక్కడ నార్మల్ ఈజ్ ఈక్వల్స్ టు mg అంటే నో, mg కాదు. ఎందుకు కాదు? ఇక్కడ చూడండి, పైకి నార్మల్ ఫోర్స్ f sin theta టుగెదర్ బ్యాలెన్సింగ్ mg. సో వాట్ వి గెట్? నార్మల్ ప్లస్ f sin theta is equals to mg. అప్పుడు n ఎంత అవుతుంది? mg మైనస్ f sin theta అవుతుంది. అంటే ఇంతకు ముందు n is equals to mg ఉంటుండే, ఏది? నార్మల్ గా ఈ బ్లాక్ లో. మరి ఇక్కడ n is equals to mg ఎందుకు లేదు? వెన్ యూ స్టార్ట్ పుల్లింగ్ లైక్ దిస్, అది కొంచెం పైకి లేవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు పైకి లేవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి? ఇంతకు ముందు mg నార్మల్ ఈక్వల్ ఉన్నాయి,
ఇప్పుడు నార్మల్ తో పాటు ఇంకొక ఎఫ్ సైన్ థీటా అనేది పైకి యాక్ట్ అవుతుంది. సో వెన్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ దిస్ ఫోర్స్ at one particular point, this m sin theta and normal అంటే ఎఫ్ సైన్ థీటా ఎప్పుడైతే ఈ సర్ఫేస్ నుంచి పైకి వచ్చేసిందో అప్పుడు నార్మల్ ఫోర్స్ జీరో అయిపోతుంది. అంటే ఎఫ్ సైన్ థీటా డామినేట్ చేస్తుంది అని అర్థం. ఏరోప్లేన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లిఫ్టింగ్, ఎయిర్ లిఫ్ట్ ప్రాబ్లమ్స్, అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలానే చేయాలి. ఓకే, సో లైక్ దట్ వీ షుడ్ డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్. నౌ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సూడో ఫోర్స్. సూడో ఫోర్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో వాట్ ఎవర్ లాస్ ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో దీస్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి సార్? సి, నేను ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ నుంచి చూస్తే లాస్ ఆఫ్ మోషన్ అన్ని ఆ పర్టికులర్ దానికి అప్లై చేయొచ్చు. యాక్సలరేషన్, వెలాసిటీ, స్పీడ్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఏదైనా ఓకే ఫైన్. బట్ వెన్ యూ ఆర్ ఆన్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, సో ఇట్ విల్ బి సమ్వాట్ డిఫికల్ట్ అనమాట. or else in some books they will say non inertial frame ki loss of motion applicable kaadu అని అంటారు. అప్పుడు ఏం చేస్తాం, even though we are moving with some acceleration, what we think is మనం మూవ్ అవుతలేమో, ఈ పర్సనే మూవ్ అవుతున్నాడు యాక్సలరేషన్ తోని అని చెప్పి అన్ని ఈక్వేషన్స్ ఈయనకు అప్లై చేసేస్తాం. ఓకే, that's it. You can say centripetal force mv square by r, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv స్క్వేర్ బై r. రెండు సైమల్టేనియస్ గా యాక్ట్ కావు, ఏదన్నా ఒకటే. మీరు విత్ రిఫరెన్స్ టు ఏది చూసుకుంటారు అనేది ఇంపార్టెంట్. లెట్స్ సే ఒక స్టోన్ సర్కులర్ గా తిరుగుతుంది, ఓకే, ఆర్ ఎల్స్ ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఏదైనా తిరుగుతుంది. నౌ వెన్ యూ వాచ్ ఫ్రమ్ అన్ ఇనర్షియల్ ఫ్రేమ్, సో హౌ యూ విల్ థింక్ దిస్ విల్ బి కంటిన్యూస్లీ పుల్లింగ్ టువర్డ్స్ కావచ్చు, టువర్డ్స్ ద సెంటర్, విచ్ మీన్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ అని అంటారు. అదే మీరు ఇక్కడ ఉండి ఆలోచించాలనుకోండి, యూ విల్ బి థింకింగ్ దట్ యాజ్ ఇఫ్ యు ఆర్ పుషింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, దట్ ఈస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, సో ఇది ఉంటే ఇది ఉండొద్దు, ఇది ఉంటే ఇది ఉండొద్దు. ఎందుకు సార్? ఒకటేసారి ఇనర్షియల్ ఫ్రేమ్, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ రెండింటి నుంచి మనం చూడలేం కదా. యూ కెన్ ఓన్లీ వాచ్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫ్రేమ్స్. సో ఇఫ్ యూ థింక్ యూ ఆర్ అవుట్ సైడ్, సెంట్రిపిటల్. If you think you are on the object or on the system, that will be centrifugal, depending. Okay. So simple గా చెప్పాలి అని అంటే you can think like a false force which you are exerting on the other person. A false force. Okay. So pseudo force నుంచి కూడా many problems get simple. Like for example, ఇప్పుడు ఇక్కడ మనకి ఒక wedge ఉంది. Okay, so now this started going with an acceleration a. ఏది wedge మొత్తం ఒక acceleration a తో పోతుంది. With reference to what? The person who is on the ground. Okay. Now here there is a block. Okay. Now person is on the block అనుకుందాం. Person మీద pseudo force ఎట్లా ఎగ్జర్ట్ అవుతుంది చెప్పండి? In this direction, opposite direction. So pseudo force అని అంటే ఇప్పుడు ఏమైతుంది? దీని mass into దాని acceleration అర్థమవుతుంది. If we do some problems, you will understand clearly. Let's see here, a block of mass m is placed on a smooth wedge. Okay. This is the mass m of an inclination theta. The whole system is accelerated horizontally so that the block does not slip the wedge on the wedge. The force exerted by the wedge, normal force అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్. సో ఫస్ట్ ఏ డైరెక్షన్ లో యాక్సలరేట్ అవ్వాలి మీరే చెప్పండి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ యాక్సలరేట్స్ లైక్ దిస్, ఓకే, ఏమవుతుంది? జనరల్ గా అది కిందికి స్లైడ్ అవుతా ఉంటది. ఎంత ఫోర్స్ తోని? mg sin theta తోని. అండ్ ఇక్కడ నార్మల్ ఫోర్స్ ఉంటది కదా, ఎంత? అది n. అండ్ హియర్ mg cos theta ఉంటుంది. యు అండర్స్టాండ్? నా సార్ మరి ఎంజీ రిజాల్వ్ చేస్తున్నాయి కదా, ఈ రెండు కాంపోనెంట్స్ వచ్చినాయి, మళ్ళీ ఎంజీ అవసరం లేదు ఇంకా. So here this whole system is moving with an acceleration. What I will think in perspective to the block. So block will get some pseudo force and the mass into acceleration. ఇప్పుడు m into a ని కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసింది అనుకోండి, ఇక్కడ ఒక కాంపోనెంట్ వస్తుంది, ఇక్కడ ఒక కాంపోనెంట్ వస్తుంది. ఓకేనా? అప్పుడు ఇంతకు ముందు ఓన్లీ mg sin theta ఉండేది. సరే ఇది theta అంటే ఇది కూడా theta కదా, అంటే ఇక్కడ ma cos theta వస్తుంది, ఇక్కడ ma sin theta వస్తుంది, రైట్? సో విచ్ మీన్స్ ఇంతకు ముందు ఓన్లీ mg sin theta ఉండేది, ఇప్పుడు mg sin theta ప్లస్ ma cos theta రెండు ఫోర్సెస్ కిందికి పుల్ చేస్తున్నప్పుడు ఇంత ముందు కంటే ఎక్కువ యాక్సలరేట్ అవుతుంది, కానీ యాక్సలరేషన్ జీరో ఎట్లుంటది?
అంటే whatever the direction which we have taken is wrong. So how the direction should be like this. ఈ డైరెక్షన్ లో పోవాలి. సారీ, మళ్ళీ అదే డైరెక్షన్ పెట్టామా? ఈ డైరెక్షన్ లో పోవాలి, రైట్? సో నౌ సీ m, వాట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ హియర్? నార్మల్. ఈ డైరెక్షన్ లో ఏముంటది? mg cos theta, right? So in this direction we have mg sin theta, and pseudo force ఈ డైరెక్షన్ లో ఉంటుంది కదా, which is ma. So if you resolve ma also into components, ma ఇది theta అయితే ఇది కూడా theta అవుతుంది, ma cos theta, and in this direction you will have ma sin theta. Okay, so now what is normal reaction? ma sin theta plus mg cos theta. కానీ ఇక్కడ నుంచి మనకి ఏమని అన్నాడు? ఇట్ షుడ్ నాట్ స్లైడ్ అని అన్నాడు. అంటే mg sin theta అనేది ma cos theta ని బ్యాలెన్స్ చేస్తున్నట్టే కదా. ఎస్, ma cos theta is balancing mg sin theta. So what is the answer we get? A is equals to g tan theta వస్తుంది. ఈ g tan theta వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి a ప్లేస్ లో, you will get the normal force. Like that we should do. So now apparent weight and real weight. Whenever we stay in a lift, ఓకే, ఎలివేటర్ లో ఉన్నప్పుడు మనకి పైకి పోతుంటే we will experience a downward force. అంటే ఆ పర్టికులర్ ఇన్స్టాంట్ లో మీరు కింద వెయింగ్ మెషిన్ పెట్టుకొని లిఫ్ట్ లో ఒక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ కి వెళ్తున్నారు. సో వెయింగ్ మెషిన్ కింద పెట్టుకొని ఆన్ చేయండి, ఫిఫ్త్ ఫ్లోర్ ప్రెస్ చేయండి, ఇమీడియట్లీ యూ వాచ్. కొద్దిసేపు అయినాక వాచ్ చేయకండి, ఇమ్మీడియట్లీ వెన్ యూ ప్రెస్, వెన్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ అప్పుడు చూడండి. సో లెట్స్ సే మీరు ఒక 60 kgs చూపిస్తుంది అక్కడ, ఇప్పుడు 61, 62 అట్లా ఒక 63, 64, 65 వరకు అవుతుంది. అయినాక నౌ ఇట్ విల్ బి అగైన్ షోయింగ్ 60. దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మీరు ఫిఫ్త్ ఫ్లోర్ రీచ్ కావాలి అంటే 4th నుండి 5th కి డియాక్సిలరేట్ అవుతుంది. అక్కడ మీ వెయిట్ అనేది 60 నుంచి 50, 59, 58 అట్లా తగ్గిపోతుంది. తగ్గిపోయి అగైన్ ఇట్ విల్ బి షోయింగ్, వెన్ ఇట్ ల్యాండ్స్ అగైన్ ఇట్ విల్ బి షోయింగ్ 60. ఎందుకు ఈ వేరియేషన్ జరుగుతుంది అని అంటే సింపుల్, వెన్ ఇట్ యాక్సిలరేట్, వెన్ అ సిస్టమ్ యాక్సిలరేట్ ద వెయిట్ విల్ బి షోయింగ్ wrong. That is nothing but apparent weight. ఇక్కడ చూడండి, జనరల్లీ దిస్ వెయిట్, పర్సన్ వెయిట్ అనేది ఎంత? mg. నార్మల్ ఫోర్స్ ఎంత? n. ఇఫ్ ఐ సే యాక్సిలరేషన్ ఇస్ 0 అంటే ఈక్విలిబ్రియం లో ఉన్నట్టు, అప్పుడు n is equals to mg. n అంటే ఇక్కడ అపరెంట్ వెయిట్ అని తీసుకున్నాం, అపరెంట్ వెయిట్. సో ఇక్కడ అపరెంట్ వెయిట్ అనేది ఈక్వల్స్ టు రియల్ వెయిట్ అయింది. ఓకే, సో వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ సర్టెన్ యాక్సిలరేషన్ వాట్ హ్యాపెన్స్ చూద్దాం. So now the whole lift is going upwards with an acceleration. So pi ki normal reaction, hindi ki mg. So pi ki system move aitundi kabatti upward force is greater. That is n minus mg is equals to ma. Appudu n is equals to m into g plus a. Chushilla, apparent weight is greater than real weight. Yes. ఎనీ టైమ్స్ ఎంత ఎక్కువ ఉంది? ma ఎక్కువ ఉంది. ఓకే, సో ఎక్కువ యాక్సిలరేట్ అయింది అనుకోండి, ఎక్కువ వెయిట్ గా ఫీల్ అవుతారు. సింపుల్, ఒక కార్ ఉంది, యాక్సిలరేట్ కొడితే ఇట్లా వెనక్కి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతాం కదా. అంటే వెనకాల ఒక చిన్న బెలూన్ లాంటిది పెట్టుకోండి, నార్మల్ కాన్స్టెంట్ ఎలా వస్తుంది ఆ బెలూన్ అట్లనే ఉంటుంది. ఒక్కసారి యాక్సిలరేటర్ ప్రెస్ చేసింది అనుకోండి, యూ విల్ బి గోయింగ్ బ్యాక్ అండ్ ద బెలూన్ విల్ బస్ట్. అంటే యూ ఆర్ ఎగ్జర్టింగ్ సమ్ ఫోర్స్. అట్లనే వెన్ ద లిఫ్ట్ ఈస్ గోయింగ్ అప్వర్డ్, ఫోర్స్ విల్ బి ఎగ్జర్టెడ్ డౌన్వర్డ్స్. ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది? ఎంత ఫోర్స్ తో ఎంత యాక్సిలరేట్ అవుతే అంత ఎగ్జర్ట్ అవుతుంది. ఇఫ్ ఐ టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సూడో ఫోర్స్ ఆల్సో ఇట్ గెట్ సింపుల్. దీన్ని యాక్సిలరేషన్ తీసుకొని దీనికి సబ్స్టిట్యూట్ చేస్తా, విచ్ ఇస్ ma. సో అప్పుడు n is equals to ఎంత అయింది? m into g plus a. ఎట్లయినా సరే. సో నాట్ ఓన్లీ దిస్ కేస్, ఈవెన్ వెన్ ద లిఫ్ట్ ఈస్ గోయింగ్ అప్ విత్ డీయాక్సిలరేషన్. డీయాక్సిలరేషన్ అంటే ఏం లేదు, బ్రేక్స్ అప్లై చేస్తున్నట్టు. నేను చెప్పినా కదా, మీరు గ్రౌండ్ నుంచి 5th ఫ్లోర్ పోయేటప్పుడు 4th నుండి 5th కి, ఓకే, 4th నుండి 5th కి మీరు డీయాక్సిలరేట్ అవుతారని యాక్సిలరేట్ అవ్వాలి. ఇప్పుడు ఈ కేసులో మీరు వెయిట్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతారా, లెస్ ఎక్స్పీరియన్స్ అవుతారా చూద్దాం. See what happens here. Upward forces are greater, n minus mg, which is equals to minus ma. ఇక్కడ n is equals to m into g minus a అవుతుంది, which means you are experiencing less weight. This is identical to a lift coming down with acceleration. మీరు ఇక్కడ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు అవే వస్తాయి. n mg, you will get the same equation. And this is identical to a lift coming down with a deceleration. అంటే మీరు 5th నుంచి గ్రౌండ్ రావాలనుకోండి, ఫస్ట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేటప్పుడు బ్రేక్స్ అప్లై అవుతాయి కదా,
ఆ సిచ్యువేషన్ లో కూడా మీరు ఎక్కువ వెయిట్ ఎక్స్పీరియన్స్ అవుతారు అనమాట. ఇఫ్ ద లిఫ్ట్ ఈస్ ఫ్రీలీ ఫాలింగ్ యూ విల్ కంటిన్యూ యూ విల్ కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ వెయిట్లెస్నెస్. ఎందుకు? అక్కడ మీకు ఓన్లీ కిందికే ఫోర్స్ ఉంటుంది. ఎంత? అది mg. ఈ mga నెట్ ఫోర్స్ కి ఈక్వల్ అయిపోతుంది. సో m క్యాన్సల్, a is equals to g. అంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఇఫ్ యూ ఆర్ ఫాలింగ్ ఫ్రీలీ అనమాట. ఓకే, సో లెట్స్ సీ వన్ క్వశ్చన్. విత్ వాట్ యాక్సలరేషన్ a should the box of figure descends so that the block of mass m exerts a force mg on the floor of the box. అంటే నథింగ్ బట్ ఈ n వాల్యూ ఏదైతే ఉందో అది mg/4 అట. ఓకే, అది ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే అంతే ఫోర్స్ దానికి వస్తాయి కదా. సో కిందికి ఆల్రెడీ mg ఉంటుంది కదా. సో నౌ సీ descends, which means mg minus mg/4, which is equals to m into a. m cancel, 3g/4. Very simple question. అంటే ఇంత కింద ఇంత యాక్సలరేషన్ తో కిందికి వస్తుంది అనుకోండి, ఫోర్స్ అనేది mg/4 ఎగ్జర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కనెక్టెడ్ బాడీస్. ఈ కనెక్టెడ్ బాడీస్ కాన్సెప్ట్ మనకి ఎంత చిన్న కాన్సెప్ట్ అని అంటే దీన్ని చాలా మ్యాగ్నిఫై చేసుకొని చాలా డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నారు చాలా మంది. బట్ వాట్ ఐ సెడ్, అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ పోతుందా సిస్టమ్, వై డైరెక్షన్ లో పోతుందా, అలాంగ్ ద ప్లేన్ పోతుందా, ఆ ఫోర్సెస్ కన్సిడర్ చేయండి, మిగతా ఫోర్సెస్ తో సంబంధం లేదు. అండ్ ట్రై టు రైట్ ఈక్వేషన్స్ యాజ్ మినిమం. మొత్తం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఈక్వేషన్స్ రాసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. సో ఫస్ట్ వర్టికల్ గానైతే అది ఈక్విలిబ్రియం లో ఉంది, నో నీడ్ టు డిస్టర్బ్. సిగ్మా fy is equals to 0. As you are applying force 10 newtons towards left, it is not in equilibrium along horizontal direction. ఇక్కడ నేను in case I want to find out acceleration find out చేయాలి అని అంటే ఫస్ట్ సార్ నేను ఇక్కడ ఫోర్స్ తీసుకుంటా, 2 kg బ్లాక్ తీసుకుంటా. 2 kg బ్లాక్ ఏంటిది? 2 kg బ్లాక్ కి ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది, టెన్షన్ అవేగా ఉంటది కాబట్టి దిస్ ఇస్ టెన్షన్, దిస్ ఇస్ 2 kg, సమ్ యాక్సలరేషన్. ఇక్కడ ఒక ఈక్వేషన్, 3 kg కి ఒక ఈక్వేషన్, 5 kg కి ఒక ఈక్వేషన్. వెరీ లెంతీ ప్రాసెస్. సింప్లీ యూ డూ వన్ థింగ్, సింప్లీ కన్సిడర్ దిస్ హోల్ సిస్టమ్. ఈ మొత్తం సిస్టమ్ ని కన్సిడర్ చేసుకుంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత? 10 newtons. దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్. ఓకే, రైట్. ఎంత మాస్ మీద యాక్ట్ చేస్తుంది? టోటల్ మాస్ హౌ మచ్? 2 + 3 + 5. హౌ మచ్ ఇస్ దట్? 10 kgs. సో ఈ మొత్తం సిస్టమ్ ఎంత యాక్సలరేట్ అవుతుంది? వి నో F net is equals to మాస్ ఇంటూ యాక్సలరేషన్. టోటల్ మాస్ ఎంత? 10. యాక్సలరేషన్ తెలియదు. నెట్ ఫోర్స్ హౌ మచ్? 10 newtons. సో వాట్ ఈస్ యాక్సలరేషన్ ఆఫ్ ద సిస్టమ్? 1 meter/second². దాని అర్థం ఏంటిది? ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ ఈస్ మూవింగ్ విత్ 1 meter/second² కదా. ఫైన్. ఇన్ కేస్ ఇఫ్ దే ఆస్క్ టెన్షన్స్ T1 T2 అడిగింది అనుకోండి, సార్ T2 అడిగినాం. T2 అడిగితే మీరు 3 kg బ్లాక్ తీసుకుంటే బెటరా, 5 kg బ్లాక్ తీసుకుంటే బెటరా? ఆలోచించండి. 3 kg బ్లాక్ తీసుకుంటే మళ్ళీ T1 కూడా వస్తుంది. సో నేను అవాయిడ్ చేయాలి అని అనుకుంటే సింప్లీ యూ టేక్ 5 kg బ్లాక్. ఈ 5 kg బ్లాక్ మీద ఎవరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తారు? దట్ ఈస్ నథింగ్ బట్ T2. ఈ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఎంత యాక్సలరేషన్ తో పోతుంది? 1 meter/second². సో హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గోయింగ్ 1 meter/second² ఫర్ దిస్ బ్లాక్? టెన్షన్ T2 is responsible. Mass into acceleration. అంటే 5 newtons exert చేస్తాం. Simple. If I want T1, now you can take either 2 kg or 3 kg. If I take 3 kg, okay. So ఇక్కడ ఫోర్స్ T1, ఇటు ఫోర్స్ ఎంత? 5 newtons. Net acceleration ఎంత? 1 meter/second². System is moving in this direction కదా. T1 minus 5 is equals to 3 into 1. So ఎంత ఫోర్స్? 8 newtons it is exerted. Like that you can solve. ఈజీలీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ T1 అడిగినా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు ఎట్లా? ఇది సిస్టమ్ అనుకోండి. ఇప్పుడు ఇది సిస్టమ్ అనుకున్నారు అనుకోండి, T1 is equals to 3 + 5, 8 into A. ఏ వాల్యూ ఎంత? 1. 8 into 1, 8 అయిపోయింది. సో బెటర్ టు టేక్ హోల్ సిస్టమ్. అప్పుడు ఇక్కడ T1 T2 అనేది ఇంటర్నల్ ఫోర్సెస్ అయిపోతాయి. ఇంటర్నల్ ఫోర్సెస్ విల్ క్యాన్సల్ ఈచ్ అదర్. సరే ఎట్లా క్యాన్సల్ అయిపోయి ఇంటర్నల్ ఫోర్సెస్? ఏం లేదు. ఇప్పుడు 3 kg తీసుకుందాం. 3 kg కి ఓకే ఇటు టెన్షన్ T1 ఉందా? ఓకే ఫైన్. సో ఈ టెన్షన్ T1 అనేది
ఈ 2 kgs కి ఇట్ సైడ్ ఉంటుంది. ఇఫ్ యూ టేక్ విత్ రెస్పెక్ట్ టు 2 kg ఇట్లా ఉంటుంది. అప్పుడు ఈ టెన్షన్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. లేదు అని అంటే ఈ స్ట్రింగ్స్ ఎందుకు ఉన్నాయి? జస్ట్ టు మేక్ దెమ్ కనెక్టెడ్. అసలు కనెక్టెడ్ బాడీస్ అంటేనే దే ఆర్ కనెక్టెడ్ విత్ మాస్లెస్ స్ట్రింగ్స్ అండ్ దే ఆల్ మూవ్ టుగెదర్ విత్ ద సేమ్ యాక్సలరేషన్. ఇట్లా లీనియర్ గా కనెక్ట్ చేసి ఉంటాయి. లేదు కన్స్ట్రైన్డ్ వే లో కనెక్ట్ చేసి ఉంటే దే విల్ హ్యావ్ డిఫరెంట్ యాక్సలరేషన్. ద సేమ్ ప్రాబ్లమ్ వీ కెన్ హ్యావ్ లైక్ దిస్ ఆల్సో. ఇప్పుడు ఫోర్స్ ఎంత అంటే ఇది 16 న్యూటన్స్ అప్లై చేసిన. వాట్ ఈస్ ద సిస్టమ్ యాక్సలరేషన్? F is equals to m into a. 16 is equals to total mass 8 into a. So what is total acceleration? 2 meter per second square. అయిపోయింది. ఓకే, బట్ ఇది కాదు కదా మనకు కావాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లెట్స్ సే ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ ఆన్ బి. చూడండి, ఇక్కడ నేను అప్లై చేసే ఫోర్స్ ఓన్లీ ఏ మీదనే అప్లై చేస్తున్నా. ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నా? 16 న్యూటన్స్ అప్లై చేస్తున్నా. బట్ బీసీ ఎందుకు మూవ్ అవుతుంది? మరి బీసీ మీద నేను కాదు కదా ఫోర్స్ అప్లై చేసింది. మరి ఎవరు అప్లై చేసిండు? బి మీద ఎవరు అప్లై చేసిండు అని అంటే ఏ అప్లై చేసింది. బ్లాక్ ఏ అప్లై చేసింది. విచ్ మీన్స్ see here is block A. So this is force applied by A. అర్థమైందా? సార్ మరి ఏ మీద కూడా ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది కదా? ఎస్, ఎగ్జర్ట్స్. ఎంత ఎగ్జర్ట్ అవుతుంది? ఇది దీని మీదకి ఎంత ఎగ్జర్ట్ అయిందో ఈ బ్లాక్, ఇది ఏ ఇది బి, బ్లాక్ ఏ బి మీద ఎంత ఫోర్సెస్ ఎగ్జర్ట్ చేసిందో బి కూడా బ్లాక్ ఏ మీద అంతే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే అవి కాంటాక్ట్ ఏమైనా లూజ్ అవుతున్నాయా? లేదు. కాంటాక్ట్ లూజ్ అవుతున్నాయా అంటే దే ఆర్ ఎగ్జర్టింగ్ సేమ్ ఫోర్స్. ఓకే, ఫైన్. సో నౌ ఇఫ్ ఐ వాంట్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఎఫ్ఏ కావాలి. ఎఫ్ఏ కావాలని అంటే ఈ మొత్తం సిస్టమ్ తీసుకుంటాం. ఈ మొత్తం సిస్టమ్ తీసుకున్నంటే అప్పుడు ఫోర్స్ ఎఫ్ఏ ఈజ్ ఎగ్జర్టెడ్ లైక్ దిస్ కదా. ఎఫ్ఏ అనేది ఇట్లా ఎగ్జర్ట్ అవుతుంది, అంతే కదా. ఈ ఎఫ్ఏ వల్లనే కదా ఈ బీసీ రెండు మూవ్ అవుతున్నాయి. ఫైన్. సో వాట్ ఐ కెన్ రైట్? ఐ కెన్ రైట్ FA is equals to mass into acceleration. 3 into acceleration ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నది? 6 న్యూటన్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అయిపోయింది. మీరు మళ్ళీ జనరల్ గా మనం ఏం చేస్తామనంటే ఇది బి, ఓకే, బి మీద ఇది లెట్స్ సే F1 ఎగ్జర్ట్ అవుతుంది, ఇటు F2 ఎగ్జర్ట్ అవుతుంది, ఇటు యాక్సలరేషన్ F1 minus F2 is equals to 2 into A. మళ్ళీ ఇక్కడ F2 ఫైండ్ అవుట్ చేస్తాం, అది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదంతా లెంతీ ప్రాసెస్. సింప్లీ టేక్ అ సిస్టమ్. ఒక సిస్టమ్ గా కన్సిడర్ చేసినప్పుడు దాని మీద ఎక్స్టర్నల్ గా ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుందో చూద్దాం. సార్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఓన్లీ 16 న్యూటన్సే కదా. ఇక్కడ మీరు ఈ FA అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ అని ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు నాకు సిస్టమ్ ఏంటిది? ఈ రెండు బ్లాక్ సిస్టమ్. ఓకే, ఈ రెండు బ్లాక్స్ కి బయట నుంచి ఏ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది? FA ఎగ్జర్ట్ అవుతుంది. సో అదే ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుతుంది. లేదు నాకు 1 kg కావాలి. 1 kg ఎందుకు మూవ్ అవుతుంది? ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై బి. ఇది మొత్తం సిస్టమ్ లో కన్సిడర్ చేసుకున్నా అనుకోండి, ఈ FB is equals to 1 into A. అంటే 2 న్యూటన్స్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది ఆ బ్లాక్ మీద. లైక్ దట్ దే విల్ బి ఇన్ కాంటాక్ట్ అండ్ దే విల్ మూవ్ టుగెదర్ అన్నమాట. లైక్ దట్ వీ కెన్ సాల్వ్. ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ కి లెట్స్ సే దిస్ ఇస్ ఫ్రిక్షన్లెస్, న్యూ ఇస్ ఈక్వల్ టు 0. నాకు ఇక్కడ యాక్సలరేషన్ కావాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ఓకే, ఫస్ట్ థింగ్ ఈ మొత్తం సిస్టమ్ మూవ్ అవ్వడానికి విచ్ ఫోర్స్ ఇస్ రెస్పాన్సిబుల్ అనేది ఐడెంటిఫై చేయండి. ఇక్కడ లెట్స్ సే దిస్ ఇస్ M2. సో హియర్ వాట్ వీ హ్యావ్ M2G is acting downwards. ఓకే, సరే M1 ఉంది ఇక్కడ, M1G కిందికి ఉంటుంది. బట్ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నార్మల్ ఫోర్స్ ఉంటుంది కదా. సో మీకు M1G అనేది కౌంట్ లోకి రాదు. ఓకే, ఈ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో ఇట్లా స్ట్రైట్ లైన్ లో ఇమాజిన్ చేసుకోండి. ఒకసారి ఇట్లా స్ట్రైట్ గా ఇమాజిన్ చేసుకోండి. స్ట్రైట్ గా ఇమాజిన్ చేస్తే ఇది ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ లాగానే యాక్ట్ అవుతుంది కదా. ఇది M1, ఇది M2. సి దిస్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ M2G. అర్థమైనా? సరే ఇక్కడ M1G ఉన్న నార్మల్ బ్యాలెన్స్ అయిపోయింది, దాంతో పని లేదు మనకి. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం సిస్టమ్ అనుకుంటే విచ్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఎక్స్టర్నల్లీ? M2G. సో ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు మాస్. మాస్ అంటే టోటల్ మాస్ కదా, M1 plus M2 into acceleration. అప్పుడు యాక్సలరేషన్ వాల్యూ ఎంత? M2G by M1 plus M2. దిస్ ఇస్ ద ఆన్సర్. అయిపోయింది యాక్సలరేషన్. లేదు నాకు టెన్షన్ కావాలి, ఏదైనా ఒక బ్లాక్ తీసుకుందాం. See here we have tension T. So it is coming downwards with an acceleration A. Sir,
M2 అనేది గ్రేటర్ దాన్ M1 ఉంటేనే కిందికి వస్తుందా? ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఒకవేళ M1 అనేది చాలా హెవీ వెయిట్ ఉన్నది, M2 అనేది చిన్న వెయిట్ ఉన్నది, లెట్స్ సే ఇది ఒక 100 kgs, ఇది ఒక 1 kg, అప్పుడు కూడా కిందికి వస్తుందా అంటే వస్తుంది. 1 kg కాదు, 1 గ్రామ్ అయినా కిందికి రావాల్సిందే. ఎందుకది? ఎందుకనంటే ఇక్కడ ఫ్రిక్షన్ 0 అని చెప్పిన. ఫ్రిక్షన్ 0 అయితే ఇది చిన్నగా ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినా కూడా హియర్ టెన్షన్ విల్ బి డెవలప్డ్, అండ్ ఆ టెన్షన్ కి వర్టికల్ గా ఈక్విలిబ్రియం లో ఉందే తప్ప హారిజాంటల్ గా ఈక్విలిబ్రియం లో లేదు. అదే ఒకవేళ ఫ్రిక్షన్ ని కన్సిడర్ చేసినాం అనుకోండి, అప్పుడు మనం ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది దాన్ని బట్టి అసలు సిస్టమ్ మూవ్ అవుతుందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్ అని అంటే ఖచ్చితంగా M1 ఎట్లయినా ఉండనియండి, ఎంత ఎక్కువ ఉన్నా కూడా మాసెస్ మీద డిపెండ్ అవ్వవు. ఓకే, ఇది హ్యాంగింగ్, దీన్ని కింద వెయిట్ బ్యాలెన్స్ చేయడానికి ఏ ఫోర్స్ లేదు. సో M2G is acting like external force. So M2G external force which is equal to mass into acceleration. ఇది యాక్సిలరేషన్. సో టెన్షన్ కావాలంటే ఈక్వేషన్ రాయండి. కిందికి డౌన్వర్డ్ ఫోర్స్ mg మైనస్ T is equals to M2 into A. అయిపోయింది, టెన్షన్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. లేదు ఇక్కడ నుండి కూడా రాసుకోవచ్చు. T1 is equals, ఒకటే టెన్షన్ కదా, 1 2 ఎందుకు ఇంకా ఒకటే స్ట్రింగ్ ఉంటే ఒకటే టెన్షన్ ఉంటుంది. T is equals to mass into acceleration, that is M1 into A. ఇక్కడ మీరు ఇట్లా సబ్స్టిట్యూట్ చేసినా అదే టెన్షన్ వస్తుంది, ఇలా సబ్స్టిట్యూట్ చేసినా అదే వస్తుంది. సేమ్ థింగ్ అప్లై హియర్. సి హియర్, ఇక్కడ M2G, ఓకేనా, అండ్ హియర్ వాట్ వి హ్యావ్ M1G sin theta, రైట్. ఇది థీటా అనుకోండి, ఇది థీటా అయితే ఇది M1G sin theta అవుతుంది. ఓకే, నౌ వాట్ ఈస్ ద యాక్సిలరేషన్? డోంట్ టేక్ మల్టిపుల్ ఈక్వేషన్స్. నాకు తెలిసి మీరు ఫాలో అయ్యే మెథడ్ ఏంటిది? M2, sir, in case if M2 is going downwards, M2 going downwards, M1 greater than M2 అంటే ఇక్కడ వాల్యూస్ ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే కిందకి M1G sin theta ఉంది కదా. ఒకవేళ M1G sin theta డామినేట్ చేస్తే అది పైకి పోతుంది, ఇది ఇట్లా డౌన్ ద ప్లేన్ వస్తుంది. ఓకే, సరే కాసేపు ఇది కిందికి పోతుంది అని అనుకుందాం యాక్సిలరేషన్, అంటే M2G is dominating M1G sin theta అనుకున్నాం. ఓకే, సో నౌ generally what we do, M2G minus tension is equals to M2A, అదొక ఈక్వేషన్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ టెన్షన్ T, టెన్షన్ T minus M1G, or else I will write M2G minus T is equals to M2A, ఇది ఒక ఈక్వేషన్ రాస్తారు. ఇక్కడ నుంచి ఈక్వేషన్ ఏంటిది? T minus M1G sin theta is equals to M1A, రెండింటికి సేమ్ ఈక్వేషన్ కదా. ఇక్కడ నుంచి టెన్షన్ ఎలిమినేట్ చేస్తారు, దాని తర్వాత మీకు యాక్సిలరేషన్ వస్తుంది. అదంతా అవసరం లేదు. వాట్ యూ కెన్ డూ ఓన్లీ సింప్లీ యూ ఫైండ్ నెట్ ఫోర్స్. ఈ రెండు బ్లాక్స్ ని ఒకటే ప్లేన్ మీద ఇమాజిన్ చేసుకోండి. ఈ బ్లాక్ మీద M2 బ్లాక్ మీద ఈ ఫోర్స్ ఏంటిది? అది M2G is acting. ఈ బ్లాక్ మీద M1G sin theta is acting. వాట్ ఈస్ నెట్ ఫోర్స్? సి, ఇది M2, ఇది M1. ఓకే, దీని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? M2G. ఇటే ఫోర్స్ యాక్ట్ అవుతుంది M1G sin theta. అప్పుడు నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది? M2G మైనస్ M1G sin theta. నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంటిది? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అంటే యాక్సిలరేషన్ ఏమవుతుంది? నెట్ ఫోర్స్ బై మాస్. మాస్ అంటే టోటల్ మాస్, దట్ ఈస్ M1 ప్లస్ M2. అయిపోయింది, యాక్సిలరేషన్ వచ్చింది. యాక్సిలరేషన్ వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు? యూ కెన్ ఫైండ్ అవుట్ టెన్షన్. ఎట్లా? ఇది ఈక్వేషన్ అయినా ఈ ఈక్వేషన్ అయినా తీసుకోండి, టెన్షన్ వచ్చేస్తుంది. లైక్ దట్ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, ఈజీలీ యూ కెన్ డూ. హియర్ ఆల్సో ద సేమ్ థింగ్. సి హియర్ వాట్ ఈస్ ద ఫోర్స్ వీ హ్యావ్? mg, ఇక్కడ θ1 ఉంది అంటే mg sin θ1. సార్ కాస్ థీటాలు, నార్మల్ ఫోర్స్, టెన్షన్లు ఇవన్నీ ఎందుకు రాస్తలేరు సార్? ఎందుకంటే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, నేను మొత్తం సిస్టమ్ ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఇదంతా ఒక సిస్టమ్ లాగా ఇమాజిన్ చేసుకుంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటి? ఇక్కడ mg sin θ2 అయిపోతుంది. ఈ స్ట్రింగ్ లో టెన్షన్ టెన్షన్ క్యాన్సిల్ అయిపోతుంది, అది ఎక్స్టర్నల్ ఫోర్స్ కింద రాదు. ఓకేనా? సో నౌ వాట్ ఈస్ టెన్షన్? వాట్ ఈస్ యాక్సిలరేషన్? లెట్స్ సే ఇట్ ఈస్ యాక్సిలరేటింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. అప్పుడు ఎంత చెప్పండి? నెట్ ఫోర్స్. మళ్ళీ సేమ్ ఒకటే స్ట్రైట్ లైన్ లాగా ఇమాజిన్ చేసుకోండి. ఈ బ్లాక్ మీద అటు mg sin θ2, ఈ బ్లాక్ మీద ఇటు mg sin θ1 యాక్ట్ అవుతుంది. ఓకే, సో నౌ వాట్ ఈస్ నెట్ ఫోర్స్? mg sin θ2 మైనస్ క్యాపిటల్ mg sin θ1, ఇది నెట్ ఫోర్స్. మరి యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటిది? నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్, m ప్లస్ స్మాల్, అంతే యాక్సిలరేషన్ అయింది. నౌ అ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ, అనలైజ్ చేయండి.
This is smooth surface mu is equal to 0. Okay, both are sliding down with some acceleration. What is the force exerted by 2 kg on 4 kg? 2 kg వచ్చి 4 kg ని ఇట్లా గుద్దుకొని 2 kg పైనుంచి ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తూ ఉంటది కదా, ఆ ఫోర్స్ ఎంత? ఏముండదు ఫోర్స్. ఓకేనా, ఎందుకు ఉండదు అని అంటే సింపుల్, ఇక్కడ 4 kg ఎంత యాక్సిలరేట్ అవుతుంది? g sin theta తోనే యాక్సిలరేట్ అవుతుంది. 2 kg కూడా g sin theta తోనే యాక్సిలరేట్ అవుతుంది. సార్ ఎందుకు సార్, మాస్ మీద డిపెండ్ కాదా? కాదు. ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఇక్కడ మాస్ ఉంది m. ఓకే, ఇట్ ఈస్ అ స్మూత్ ప్లేన్. వాట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్? mg sin theta. సో ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? నెట్ ఫోర్స్ ma is equals to mg sin theta కే కదా ఈక్వల్ అయ్యేది. దట్ టైమ్ కెన్ ఐ క్యాన్సల్ m and m? సో ఇఫ్ ఐ క్యాన్సల్ m and m, what we get? a is equals to g sin theta. సో ఇక్కడ మాస్ మీద ఎక్కడైనా డిపెండెన్సీ ఉన్నదా? లేదు. అంటే అది 4 kg అయినా 2 kg అయినా మాస్ మీద డిపెండ్ లేదు, రెండు ఒకటే యాక్సిలరేషన్ తో వస్తాయి. ఇప్పుడు ఒకటే యాక్సిలరేషన్ తో వస్తున్నప్పుడు సి బోత్ ఆర్ కమింగ్ లైక్ దిస్, ఒకదాని మీద ఒకటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి. ఇన్ కేస్ అప్వర్డ్ బ్లాక్ మోర్ యాక్సిలరేషన్ దాన్ డౌన్వర్డ్ బ్లాక్ అయితే అప్పుడు పైన వచ్చి కిందికి గుద్దుకుంటది, అప్పుడు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు ఫ్రిక్షన్ లో వస్తాయి. నెక్స్ట్ టాపిక్ ఫ్రిక్షన్ డిస్కస్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫ్రిక్షన్ ఉంటే మాత్రం ఇట్ క్యాన్ ఎగ్జర్ట్ ఫోర్స్. ఓకే, డిపెండింగ్ ఆన్ ద మ్యూ వాల్యూ అది ఎగ్జర్ట్ చేస్తుందా చేయదా అని కూడా అక్కడ కూడా కొన్నిసార్లు ఎగ్జర్ట్ చేస్తుంది, కొన్నిసార్లు చేయదు. ఎప్పుడు ఎగ్జర్ట్ చేస్తుంది? చిన్న లాజిక్, పైన దానికి యాక్సిలరేషన్ ఎక్కువ అనుకో టఫ్ అని గుద్దుకుంటుంది అనమాట. గుద్దుకున్నప్పుడు పైన కింద దాని ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా, అంటే కంటిన్యూస్ గా ఎగ్జర్ట్ చేస్తూనే ఉంటుంది. ఆ ఫోర్స్ కావాలని అడిగిన ఈ క్వశ్చన్ కి. ఈ క్వశ్చన్ లో రెండు ఒకటే యాక్సిలరేషన్ తో పోతున్నాయి కదా, అప్పుడు రెండు ఈక్వల్ గా పోతాయి, ఒకదాన్ని ఒకటి నెట్టుకో సింపుల్ గా పోతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, అవి కాంటాక్ట్ లో ఉన్నట్టు కనిపించినా కూడా ఒకదాని మీద ఒకటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేసుకోవు. ఓకే రైట్, హియర్ అనుకుందాం m3 వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ m1 అని అనుకుందాం. నౌ వాట్ ఈస్ యాక్సిలరేషన్? సేమ్ ఇప్పటిదాకా ఎట్లా చేస్తున్నామో అట్లనే. ఇక్కడ ఏంటిది? m3g డౌన్వర్డ్స్, ఇక్కడ m1g డౌన్వర్డ్స్. డోంట్ టేక్ మల్టిపుల్ ఈక్వేషన్. సార్ నేను ఇది టెన్షన్ t1 అనుకుంటా, ఇది కూడా t1, ఇది t2 సార్, ఇది కూడా t2. ఫస్ట్ ఐ విల్ టేక్ ఈక్వేషన్ ఫర్ m3, దాని తర్వాత m2, దాని తర్వాత m1. ఈ మూడు యూజ్ చేసి అంత వద్దు. ఓకే, మనకి యాక్సిలరేషన్ కావాలి. యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయండి. యాక్సిలరేషన్ అంటే ఫార్ములా ఏంటిది? నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. టోటల్ మాస్ ఎంత? m1 ప్లస్ m2 ప్లస్ m3. మరి నెట్ ఫోర్స్ ఎంత? సి హియర్, ఇక్కడ కూడా m2g ఉంది కదా, బట్ ఈ m2g అనేది నార్మల్ రియాక్షన్ తో బ్యాలెన్స్ అయిపోయింది కదా, అంటే దీని రోల్ ఏం లేదు ఈ సిస్టమ్ లో. రోల్ ఎక్కడ అంటే m3g m1g. ఓకే, ఇక్కడ 10 ఇక్కడ 20 ఉంది అనుకో ఇటు పోతుంది, ఇక్కడ 20 అక్కడ 10 ఉంది అనుకో ఇటు వస్తుంది. ఇక్కడ m3 గ్రేటర్ దాన్ m1 ఉన్నా కాబట్టి యాక్సలరేషన్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో నౌ నెట్ ఫోర్స్ విల్ బి హౌ మచ్? m3g మైనస్ m1g. ఇది నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఓకే, దీన్ని స్ట్రైట్ గా ఇమాజిన్ చేసుకుంటే ఇట్లా ఈ బ్లాక్ ఉందా, దీనికి m ఫోర్స్ ఇట్లా, ఈ మధ్యలో బ్లాక్ ఏ ఫోర్స్ ఉండదు, దీనికి ఇట్లా. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ f1 f2, f1 మైనస్ f2 వచ్చేస్తుంది. టెన్షన్స్ అడిగింది అనుకోండి, t1 అడిగిండు, ఈ ఈక్వేషన్ తీసుకోండి. ఏంటది? పైకి యాక్సలరేట్ అవుతుంది కదా, t1 మైనస్ m1 is equals to m1a అయిపోయింది. ఇక్కడ నుంచి మనకు ఆల్రెడీ ఏ తెలుసు కాబట్టి t1 వచ్చేస్తుంది. t2 అడిగితే t2. ఓకే, all the blocks will have same acceleration. Don't get confused. Now this simple machine we call it as Atwood machine. Atwood machine అంటే ఇక్కడ మీరు two things ని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ m1 is not equals to m2, m1 greater than m2, m1 less than m2 ఉంటుంది. నెక్స్ట్ దిస్ పుల్లీ షుడ్ బి ఫిక్స్డ్. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మనకి అట్వుడ్ మెషిన్ అనగానే పుల్లీ గుర్తుకొస్తుంది, పుల్లీ అనగానే ఒక బావి గుర్తుకొస్తుంది. సో ఏదైతే గిరక ఉందో, ఓకే పుల్లీ ఉందో, వెన్ యూ పుల్ ద రోప్, పుల్లీ అనేది రొటేట్ అవుతుందా కాదా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడన్నా మీరు బావిలో నుంచి నీళ్లు ఉన్నప్పుడు పుల్లీ రొటేట్ అవుతుందా కదా? అవుతుంది. బట్ ఇక్కడ పుల్లీస్ అనేవి మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ లో ఎక్కడ ఏ పుల్లీ రొటేట్ కాదు. మరి ఎందుకు సార్ ఈ పుల్లీ ఉన్నది? ఈ పుల్లీ ఏంటంటే స్లైడ్ అవుతా ఉంటది. ఇక్కడ క్వశ్చన్స్ అన్నిట్లో కూడా ఫ్రిక్షన్లెస్ పుల్లీ, ఫ్రిక్షన్లెస్, మాస్లెస్ ఇట్లాంటి పుల్లీస్ యూజ్ చేస్తాం. సి
జస్ట్ ఈ రోప్ అనేది స్లైడ్ అవుతుంది. సి దిస్ ఇస్ పుల్లి, ఇట్లా తిప్పింది అనుకోండి, ఇట్లా తిప్పింది అనుకోండి పుల్లి తిరుగుతుంది. బట్ అట్లా కాదు, ఈ రోప్ అనేది జస్ట్ ఇట్లా కిందికి స్లైడ్ అవుతుంది అనమాట వితౌట్ రొటేటింగ్ ద పుల్లి. సార్ రొటేట్ అవుతుంది కదా, రియాలిటీలో రొటేట్ అవుతుంది, బట్ ఇక్కడ నుంచి రొటేషన్ తీసుకున్నాం అనుకోండి టెన్షన్స్ అనేవి T1 T2 డిఫరెంట్ అయిపోతాయి. రొటేషనల్ డైనమిక్స్ లో మనకి పుల్లి రొటేట్ అవుతున్నప్పుడు టెన్షన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో అక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్లైడ్ అవుతున్నంత సేపు టెన్షన్స్ ఒకటే స్ట్రింగ్ కాబట్టి సేమ్ టెన్షన్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మనం మాస్ ని కన్సిడర్ చేయట్లేదు, అంటే ఈ మాసెస్ అనేవి కంపేర్ టు పుల్లి మాస్ చాలా ఎక్కువ ఉన్నట్టు అర్థం. ఓకే, సో లైట్ మాసెస్, ఎందుకంటే మాసెస్ ఉన్నాయి అనుకోండి మళ్ళీ ఇంకా కాంప్లెక్సిటీ ఇంకా పెరుగుతుంది. సో అందుకే we will ignore mass and we will take frictionless. Frictionless ఎందుకు, స్లైడ్ అవ్వాలి, రొటేట్ అవ్వదు. రొటేట్ అయితే కూడా టెన్షన్స్ ఆర్ డిఫరెంట్. దీన్ని కూడా ఇది కూడా ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ కనెక్టెడ్ బాడీస్. సో హియర్ వాట్ విల్ బి ద వెయిట్ యాక్టింగ్ M1G, హియర్ వాట్ విల్ బి ద వెయిట్ యాక్టింగ్ M2G. ఏది ఎక్కువ ఉంటుంది, M1G greater than M2G. అండ్ యాక్సిలరేషన్, యాక్సిలరేషన్ ఇస్ నథింగ్ బట్ నెట్ ఫోర్స్. ఇది ఇట్లుంది, ఇది ఇట్లుంది. సార్ నెట్ ఫోర్స్ ఇస్ M1G plus M2G. సార్ నో, ఈ రెండు బ్లాక్స్ ని ఇట్లా పెట్టండి, ఓకేనా. సో ఈ రెండు బ్లాక్స్ ఇట్లా పెడితే ఇటేమో M1G is యాక్టింగ్, ఇటేమో M2G is యాక్టింగ్. సో ఏం చేస్తారు, నెట్ ఫోర్స్ అంటే యాడ్ చేస్తారా సబ్ట్రాక్ట్ చేస్తారా? ఇప్పుడు ఎస్, యూ షుడ్ సబ్ట్రాక్ట్. దట్ ఈస్ M1G మైనస్ M2G by total mass is M1 plus M2. Okay, so what is acceleration? G common చేస్తే M1 minus M2 by M1 plus M2. ఇది యాక్సిలరేషన్. సో నాకు టెన్షన్ కావాలి, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. ఇక్కడ టెన్షన్ అయినా ఇక్కడ టెన్షన్ అయినా సేమ్. ఒకే ఈక్వేషన్ తీసుకున్నా మీకు వస్తుంది. సో వాట్ ఐ కెన్ డూ హియర్, M1G minus T is equals to M1A. సో ఇక్కడ నుంచి M1A తెలుసు కదా, ఏ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టెన్షన్ వచ్చేస్తుంది, రైట్. See here, if this block M1 is accelerating downwards, okay, ఈ M2 అనేది పైకి యాక్సిలరేట్ అవుతుంది. రెండిటికి మాగ్నిట్యూడ్ వైజ్ యాక్సిలరేషన్ సేమ్ ఉన్నా దాని డైరెక్షన్ మాత్రం డిఫరెంట్. అర్థమైందా? అండ్ సార్ ఎప్పటికీ M1 M2 కి ఒకటే యాక్సిలరేషన్ ఉంటుందా అంటే, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ కనెక్టెడ్ విత్ ద సేమ్ స్ట్రింగ్ దే విల్ హ్యావ్ సేమ్ యాక్సిలరేషన్. కొన్నిసార్లు ఇఫ్ ద పుల్లీ ఈస్ నాట్ స్టేషనరీ, పుల్లీకి కూడా యాక్సిలరేషన్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ యాక్సిలరేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. లైక్ క్వశ్చన్ చూద్దామా, ఈ కేసు చూడండి, ఇక్కడ పుల్లీ అనేది యాక్సిలరేట్ అవుతుంది పైకి. ఇన్ దిస్ కేస్ యాక్సిలరేషన్ ఆఫ్ పుల్లీ is nothing but acceleration of A plus B by 2. ఇది ఫార్ములా. ఓకే, యాక్సిలరేషన్ అనే కాదు, వెలాసిటీ అయినా అంతే. వెలాసిటీ ఆఫ్ పుల్లీ is nothing but VA plus VB by 2. ఓకే, ఎందుకనంటే ఇక్కడ ఈ పాయింట్ పైకి మూవ్ అవుతుంది అంటే వెలాసిటీ, లేదు పైకి యాక్సిలరేట్ అవుతుందంటే యాక్సిలరేషన్. ఏదన్నా వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్, everything you can apply for this strings. So AP is equals to what, AA plus AB by 2. ఇంతకుముందు తీసుకున్న అట్వర్డ్ మెషిన్ చూద్దాం, ఇది A, ఇది B. ఇక్కడ యాక్సిలరేషన్ ఆఫ్ పుల్లీ 0 కదా, యాక్సిలరేషన్ ఆఫ్ పుల్లీ 0. యాక్సిలరేషన్ ఆఫ్ పుల్లీ 0 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో AA is equals to minus AB వచ్చింది. అదే కదా మనం చెప్పింది ఇంతకుముందు, బోత్ యాక్సిలరేషన్స్ విల్ బి సేమ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, అందుకే ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకే, so here once let's look at this application. This pulley, ఇప్పుడు ఈ స్ట్రింగ్ అనేది కిందికి 1 మీటర్ పర్ సెకండ్ వస్తుంటే ఇదంతా ఒకటే స్ట్రింగ్ కదా, అంటే ఈ పాయింట్ అనేది 1 మీటర్ పర్ సెకండ్ వన్ పైకి పోతుంది. దిస్ ఇస్ 2 మీటర్ పర్ సెకండ్ గోయింగ్ టువర్డ్స్ లెఫ్ట్, అంటే ఈ పాయింట్ అనేది 2 మీటర్ పర్ సెకండ్ పైకి పోతుంది. క్లారిటీ వచ్చిందా? సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ M? ఈ వెలాసిటీ ఎంత? సేమ్, యూ కెన్ అప్లై దిస్ ఫార్ములా. That is velocity of pulley or velocity of mass is equals to V1 plus V2 by 2. అయితే ఇక్కడ మీరు సైన్ కన్వెన్షన్ కూడా అప్లై చేయాలి. ఇన్ కేస్ ఈ పాయింట్ పైకి పోతుంది కాబట్టి మీరు పాజిటివ్ అని తీసుకోండి, అదే కిందికి పోతే నెగిటివ్ అయిపోతుంది. ఓకే, సో V1 ఇంత 2 plus 1 by 2 which is 3 by 2 meter per second. అంటే ఇది 1.5 meter per second తోనే పైకి పోతా ఉంటుంది. లైక్ దట్ యూ కెన్ డూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇస్తా చూడండి. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. హియర్ ఇస్ ద పుల్లీ, ఈ పుల్లీ ఫిక్స్ చేసి ఉంది. లెట్స్ సే దిస్ ఇస్ బ్లాక్ A. ఓకేనా, సో ఇప్పుడు దిస్ సైడ్ వీ హ్యావ్ వన్ మోర్ పుల్లీ
and here we have blocks B as well as C. Rough గా తీసుకుందాం. This is accelerating 2 meter per second square downwards. ఇది పైకి యాక్సిలరేట్ అవుతుంది 1 meter per second square. What is acceleration of C is? ఇక్కడ ఈ పుల్లి అనేది మూవబుల్ పుల్లి. ఓకే, మూవబుల్ పుల్లికి ఇక్కడ ఇది 1 meter per second square అయితే ఇది కిందికి 1 meter per second square తో పోదు. ఇంతకుముందు చెప్పింది అదే. ఓకే, సో బట్ వీ నో వన్ థింగ్, దిస్ ఈజ్ అ ఫిక్స్డ్ పుల్లి కదా. ఈ మొత్తం ఒక సిస్టమ్ అని అనుకుంటే ఈ పుల్లి ఇది కిందికి 2 meter per second square తో పోతుంది కదా. సో వాట్ ఎవర్ ద యాక్సిలరేషన్ వీ హ్యావ్ ఫర్ A, ద సేమ్ యాక్సిలరేషన్ వీ హ్యావ్ ఫర్ పుల్లి. ఎంత యాక్సిలరేట్ అవుతుంది పుల్లి? 2 meter per second square upwards. ఎందుకు? ఇది ఫిక్స్డ్ పుల్లి. పుల్లికి అటువైపు ఇటువైపు సేమ్ యాక్సిలరేషన్ ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉండాలి. నౌ సీ దిస్ పుల్లి is accelerating upwards. We know acceleration of pulley is equals to blocks AB plus AC by 2. పైకి కాబట్టి పాజిటివ్ తీసుకుంటున్నా. AB value is 1 plus AC by 2. So 4 minus 1 AC. AC is equals to 3 meter per second square. చూసిల్లా, ఇది 1 meter per second square ఉంటే అది కూడా 1 ఉండదు. That will be what? 3 meter per second square. Like that we should solve. Let's look at this question. A block of mass M, ఇది M meter, pulled along a horizontal frictionless surface. Okay, so frictionless surface by a rope of mass M. Okay, ikkada rope ఉంది. This is having some mass M. Okay, so rope ఇట్లా నిల్చుంటా సార్ అంటే ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ కదా, గ్రావిటీ ఫ్రీ సర్ఫేస్ అనుకోండి. సో గ్రావిటీ ఫ్రీ ఉంటే అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ గ్రావిటీ ఫ్రీ అన్నంత మాత్రాన మనకి ఎంజీతోనే అయ్యేది ఏం లేదు కదా. నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే యాక్సిలరేట్ అవుతుంది. వర్టికల్ గా నీకు ఫోర్సెస్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి, గ్రావిటీ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, సో యూఆర్ అప్లైయింగ్ ఫోర్స్ ఎఫ్ టీ అప్లై చేస్తాం. వాట్ హీస్ ఆస్కింగ్, ద ఫోర్స్ విచ్ ద రోప్ ఎగ్జర్ట్స్, ఎంత ఎగ్జర్ట్ చేస్తుంది ఆన్ ద బ్లాక్ అంటే ఇక్కడ ఫోర్స్ ఎంత ఎగ్జర్ట్ చేస్తుంది. సి ఇఫ్ ఇట్ ఈస్ మాస్లెస్ రోప్ దెన్ నో ప్రాబ్లం, కానీ మాస్ ఉంది కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫోర్స్ ఉంటుంది. లైక్ ఫస్ట్ ఈ మొత్తం ఒక సిస్టమ్ లాగా అనుకోండి, మొత్తం ఒక సిస్టమ్ లాగా ఉంటే P అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్, టోటల్ మాస్ M plus small m, total acceleration A. So what is acceleration? P by M plus small m. This is the acceleration of system. Okay, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఒకటే టెన్షన్ ఒకటే ఫోర్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ మధ్యలో నాకు టెన్షన్ కావాలి, లేకపోతే ఇక్కడ ఎంత ఫోర్సో కావాలి. సో ఇక్కడ ఎంత ఫోర్సో కావాలి అని అంటే ఈ ఫోర్స్ అనేది ఓన్లీ ఇంత మాస్ ని పుల్ చేస్తుంది కదా, అంటే మొత్తం మాస్ కాదు, ఇది మొత్తం ఓన్లీ m/2 అవుతుంది ప్లస్ m. అంటే ఈ ఫోర్స్ ఏం చేస్తుంది? m/2 ప్లస్ m ని మాత్రమే పుల్ చేస్తుంది ఇంటూ సమ్ సేమ్ యాక్సిలరేషన్, దట్ ఈస్ A. A అంటే P బై M ప్లస్ M రాయొచ్చు. ఇది ఆన్సర్ అవుతుంది ఎప్పుడు సెంటర్ లో అప్లై చేసినప్పుడు. కానీ ఇక్కడ అడిగింది రోప్ ఎగ్జర్ట్స్ అంటే ఈ పాయింట్ దగ్గర ఓన్లీ M నే పుల్ చేస్తుంది కదా, రైట్. సో F డాష్ ఇస్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ యాక్సిలరేషన్ వాల్యూ ఎంత? P బై M ప్లస్ స్మాల్ m, అంతే అవుతుంది. అంటే ఇక్కడ మీరు టెన్షన్స్ అడిగిన, ఓకే, మాస్ స్ట్రింగ్స్ ఉన్నాయనుకో, స్ట్రింగ్స్ కి మాస్ ఉందనుకో, టెన్షన్ విల్ బి డిఫరెంట్ అట్ డిఫరెంట్ పాయింట్స్. అందుకే మనం మాస్లెస్ స్ట్రింగ్స్, మాస్లెస్ పుల్లీస్, ఫ్రిక్షన్లెస్ పుల్లీస్, ప్రాబ్లమ్స్ ఈజీగా ఉండడానికి. ఇక్కడ ఈజీగా ఉంటేనే కదా మనకు తర్వాత, రైట్. సో లాస్ట్ టాపిక్ కన్స్ట్రైంట్స్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కొంచెం డిఫికల్ట్ గా ఫేస్ చేస్తారు, బట్ ఇది ఎంత ఈజీ కాన్సెప్ట్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనం ప్రాబ్లమ్స్ అనే చేయొచ్చు. సి హార్డ్లీ ఒక 10 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి, ఎంత ఫాస్ట్ గా అయిపోతాయో చూడండి. బట్ బిఫోర్ దాట్, వాట్ ఈస్ ద కన్స్ట్రైంట్? కన్స్ట్రైంట్ అంటే ఏం లేదు, ఒక రెస్ట్రిక్షన్. ఓకే, సో దాన్ని పోకుండా మేబీ దేర్ ఈస్ సమ్ రెస్ట్రిక్షన్, ఆ డైరెక్షన్ లో పోకుండా ఇట్ ఈస్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు గో ఇన్ పర్టికులర్ డైరెక్షన్ విత్ పర్టికులర్ వాల్యూ. సో దాన్నే కన్స్ట్రైంట్స్ అన్నాం. ఈ కన్స్ట్రైంట్స్ మనం పుల్లీస్ తో రిప్రజెంట్ చేయొచ్చు, వెడ్జెస్ తో రిప్రజెంట్ చేయొచ్చు, రాడ్స్, రింగ్స్, ఇట్లాంటి ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వి విల్ గో విత్ అ నార్మల్ ప్రాసెస్, బట్ అది మీరు ఫాలో అవ్వకండి, మనం షార్ట్ కట్స్ డిస్కస్ చేద్దాం. ట్రై టు అండర్స్టాండ్ దట్. ఇక్కడ ఫస్ట్ లెట్స్ కన్సిడర్ a normal upward machine like this. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, లెట్స్ సే దిస్ ఇస్ A, అండ్ ఇక్కడ బ్లాక్ B ఉంది. ఓకే, నౌ ఇమాజిన్ వన్ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్, ఈ పాయింట్ అనేది ఇన్ కేస్ B అనేది కిందికి జరిగింది, లేకపోతే ఈ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడికి పోయింది. పాయింట్ బోర్డ్ అంటే పాయింట్
ఈ స్ట్రింగ్ మీద క్లైంబ్ చేయట్లేదు, స్ట్రింగ్ లో ఒక పాయింట్. ఓకే, సో ఇట్ మూవ్ సమ్ డిస్టెన్స్, లెట్స్ సే S1 డిస్టెన్స్ మూవ్ అయింది పైకి. ఇప్పుడు ఇక్కడ ఉండే పాయింట్ ఏది, బి స్ట్రింగ్ మీద ఉండే పాయింట్, ద సేమ్ డిస్టెన్స్ ఇట్ విల్ ఆల్సో కవర్ కదా. చూడండి, ఇది కూడా సేమ్ S1 డిస్టెన్స్ పోతుంది కదా. ఎందుకు, దే ఆర్ కనెక్టెడ్ డైరెక్ట్లీ, కనెక్టెడ్ బాడీస్. ఇది పైకి ఎంత పోయిందో ఇది కిందకి అంతే అవుతుంది. ఇది ఒకవేళ సర్టెన్ టైం t సెకండ్స్ లో పోయింది అనుకోండి, దాని వెలాసిటీ VA ఎంత ఉంటుందో VB కూడా అంతే ఉంటుంది కదా. యాక్సిలరేట్ అయింది అనుకోండి, AA ఎంత ఉంటుందో AB కూడా అంతే ఉంటుంది కదా. అదే కన్స్ట్రెంట్స్. ఓకే, బట్ ఈ రిలేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ద సేమ్ థింగ్, A అనేది ఒక సర్టెన్ డిస్టెన్స్ పోయింది అని అనుకోండి, S1 డిస్టెన్స్, B కూడా సేమ్ డిస్టెన్స్ పోదు. ఎందుకు, దీస్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్, దీస్ ఆర్ కన్స్ట్రైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టిపుల్ పుల్లీస్. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఫస్ట్ ట్రెడిషనల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఇది ఏదైతే స్ట్రింగ్ ఉందో, ఈ పుల్లి మీద ఉన్న స్ట్రింగ్ ఇది ఎప్పటికీ చేంజ్ అవ్వదు, ఆ లెంత్ ఎప్పటికీ అంతే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ వాల్యూ కూడా ఎప్పటికీ అంతే ఉంటుంది. అండ్ ఇక్కడ దిస్ ఇస్ ఫిక్స్డ్ పుల్లి అండ్ దిస్ ఇస్ మూవబుల్ పుల్లి. సో ఓవరాల్ మూవబుల్ ఆబ్జెక్ట్స్ అన్ని 3 ఉన్నాయి. ఓకే, సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ మెనీ స్ట్రింగ్స్ ఆర్ దేర్? ఒకటే స్ట్రింగ్ ఉంది కదా. ఓకే, ఏంటిది ఆ స్ట్రింగ్? L1, ఒకటే స్ట్రింగ్, దిస్ టోటల్ ఇస్ L1. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏం రాసుకోవచ్చు, XA అని రాసుకోవచ్చు. ఓకే, సి ఇది రిఫరెన్స్ అయినప్పుడు ఈ లెంత్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది కదా, అది ఎప్పటికీ అంతే ఉంటుంది. ఫైన్. సో రిమైనింగ్ లెంత్ చూద్దాం. ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, X, ఇది పుల్లి P అని అనుకుంటే XP. అండర్స్టాండ్, XP అవుతుంది. ఓకే, నా టోటల్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ హౌ మచ్? ఇక్కడ నుండి ఇక్కడికి XA. ఓకే, ప్లస్ ఇవి ఒకవేళ మీకు ఇది సమ్ కాన్స్టెంట్ అని అనుకుంటే సమ్ కాన్స్టెంట్ C అనుకోండి, ఇక్కడ సమ్ కాన్స్టెంట్ C'. ఎందుకనంటే వన్స్ వి డిఫరెన్షియేట్ దట్ ఇట్ విల్ గెట్ క్యాన్సిల్. అందుకే అవి C' ఏం తీసుకోవట్లేదు నేను. XA, ఇది XA, ఈ స్ట్రింగ్ లెంత్ ఎంత, XP, ఇది XP, ఇది కూడా XP కదా. ఇది కూడా కాన్స్టెంట్ ఉంటుంది, అందుకే అది కూడా రాయట్లేదు. ఇప్పుడు ఎంత అయింది మనకు వాల్యూ? L is equals to XA plus 2XP. ఓకేనా. సో ఇఫ్ ఐ డిఫరెన్షియేట్ దిస్ 0, VA plus 2VP, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్ AA is equals to minus 2AP వస్తుంది. ఓకే, ఇక్కడ పుల్లి అనేది డైరెక్ట్లీ బ్లాక్ కి కనెక్ట్ అయింది కాబట్టి వెదర్ ఇట్ ఈస్ P or B, both are same, 2AB. దాని అర్థం ఏంటి, యాక్సిలరేషన్ A అనేది ట్వైస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ B ఉంటుంది. ఇఫ్ this B is going downwards with 2 meters per second square, this A will be going upwards with 4 meters per second square. అదే ఇక్కడ ఇండికేషన్. లేకపోతే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది 2 meters కిందికి పోయింది అనుకోండి, ఇది 4 meters పైకి పోతుంది. అసలు ఎట్లయితుంది సార్ ఇది? ఓకే, అది చూద్దాం ఒకసారి. సో ఈక్వేషన్ అనేది ఇట్లా రాయొచ్చు, బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియాలిటీ, సి ఈ పాయింట్ అనేది సమ్ ఎక్స్ డిస్టెన్స్ పైకి పోయింది. ఓకే, ఎక్స్ డిస్టెన్స్ పైకి పోయినప్పుడు ఈ స్ట్రింగ్ వాల్యూ ఉంది విషయంలో, ఈ స్ట్రింగ్ లో ఎక్స్ డిస్టెన్స్ కిందికి రావాల్సిందే కదా. ఓకే, ఎక్స్ డిస్టెన్స్ కిందికి వస్తుంది. మరి ఈ ఎక్స్ డిస్టెన్స్ కిందికి వచ్చినప్పుడు ఈ పుల్లి మొత్తం ఎక్స్ డిస్టెన్స్ కిందికి వస్తుందా? రాదు. ఎట్లా? సి దిస్ పుల్లి ఈ ఎక్స్ డిస్టెన్స్ కిందికి వచ్చింది, x/2 విల్ గో దిస్ సైడ్ అండ్ x/2 విల్ గో దిస్ సైడ్. మీకు అర్థమవుతుందా? ఎందుకనంటే ఇక్కడ ఇది కూడా టై చేసి ఉంది కదా. ఓకే, ఈ పుల్లి అనేది కిందికి రావాలి. సింపుల్ లాజిక్, ఒక్కటే ఆలోచించండి. ఇది పైకి పోతే ఇది కిందికి రావాలి, అంతే కదా. ఓకే, ఇది పైకి పోయింది, ఎంత డిస్టెన్స్ పోయింది సార్? ఎక్స్ డిస్టెన్స్ కిందికి పోయింది. ఇది ఎక్స్ డిస్టెన్స్ కిందికి వస్తుందా? రాదు. ఎందుకు రాదో చూడండి. ఇక్కడ ఇది ఎక్స్ డిస్టెన్స్ పైకి పోవడంలోనే ఈ పుల్లి అనేది ఒక సర్టెన్ డిస్టెన్స్ కిందికి వస్తుంది. ఓకే, లెట్స్ సే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది అని అనుకుంది, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది అని అనుకుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఏమైతుంది అంటే ఈ ఎక్స్ లెంత్ ఉన్న స్ట్రింగ్ ఇటు x/2 ఇటు x/2 ఎక్స్టెండ్ అవుతుంది. అర్థమైందా? అంటే ఈ మొత్తం పుల్లి ఓన్లీ x/2 డిస్టెన్సే కిందికి పోయింది. అంటే దీన్ని కనెక్ట్ చేసి ఉన్న బ్లాక్ కూడా ఎంత డిస్టెన్స్ కిందికి పోతుంది? x/2 డిస్టెన్సే కిందికి పోతుంది. ఎందుకనంటే ఇక్కడ పైకి పోయిన లెంత్ ఇటు రెండు డిస్ట్రిబ్యూట్ అయ్యి పుల్లి అనేది x/2 కిందికే వచ్చింది. సో దట్స్ హౌ ఇట్ ఈస్ యాక్టింగ్.
అంటే ఏం చెప్పొచ్చు, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ ఇస్ ట్వైస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బి అనొచ్చు కదా, అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇది రాసుకోవచ్చు. ఇంకొక ఈజీ ప్రాసెస్ ఏంటి అని అంటే సింప్లీ టెన్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్ రాసుకుంటాం. మోర్ టెన్షన్ లెస్ యాక్సలరేషన్, దట్ ఈస్ టీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. ఇది ఒక్కటి బేస్ చేసుకొని సో మెనీ ప్రాబ్లమ్స్ వీ కెన్ డూ ఓకే ఇన్ ద కన్స్ట్రెంట్. ఇక్కడ చూడండి బ్లాక్ లో ఉన్నప్పుడు కన్స్టెంట్స్ ఏది కాన్స్టెంట్ ఏది వేరే అవుతుంది అనేది అర్థం చేసుకోండి. ఇక్కడ దిస్ ఇస్ థీటా గివెన్, దీన్ని ఒక ట్రయాంగిల్ లాగా తీసుకున్నాం అనుకోండి. దిస్ ఇస్ థీటా అంటే ఏం లేదు, ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా ఇట్లా ఇమాజిన్ చేసుకుంటున్నాం. ఓకే, అప్పుడు ఇది కూడా థీటా అవుతుంది, అవునా? ఓకే, దిస్ ఇస్ ఎక్స్, దిస్ ఇస్ వై, దిస్ ఇస్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎల్ అని అనుకుందాం. ఆ పర్టికులర్ ఇన్స్టాంట్ లో ఇది సిచ్యువేషన్. కెన్ ఐ రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా? రాయొచ్చు. నౌ స్టార్ట్ డిఫరెన్షియేటింగ్. ఎక్స్ చేంజ్ అవుతుందా, వై చేంజ్ అవుతుందా, ఎల్ చేంజ్ అవుతుందా చూడండి. ఫస్ట్ ఈ పుల్లి నుంచి ఈ స్ట్రింగ్ ని విత్ వెలాసిటీ v తోని పుల్ చేస్తున్నాం. చేస్తుంటే ఈ m అనేది ఈ డైరెక్షన్ లో వస్తుంది. m ఈ డైరెక్షన్ లో వచ్చినప్పుడు ఎక్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతుంది, ఈ లెంత్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇటు లెంత్ పోతుంది కదా, ఇటు లెంత్ పోతే ఈ లెంత్ తక్కువ కదా, లెంత్ చేంజ్ అవుతుంది. మరి వర్టికల్ డిస్టెన్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? లేదు. సో ఇఫ్ యూ డిఫరెన్షియేట్ దిస్ 2x, ఓకేనా, 2x, ఈ y స్క్వేర్ ఏమవుతుంది వాల్యూ 0 అంతే. సో dx by dt, ఈ y స్క్వేర్ ని డిఫరెన్షియేట్ చేస్తే how much will get 0 plus 2l dl by dt అంతేనా, సింపుల్. సో ఐ కెన్ క్యాన్సిల్ 2 and 2. ఇక్కడ dx by dt అంటే ఏంటి, దాని అర్థం వెలాసిటీ అలాంగ్ x డైరెక్షన్. ఓకే, x l dl by dt అంటే ఏంటిది, వెలాసిటీ అలాంగ్ ద స్ట్రింగ్. ఓకే, వెలాసిటీ అలాంగ్ ద స్ట్రింగ్ ఎంత ఇచ్చిండు వాడే, v అని ఇచ్చిండు కదా. ఏం లేదు, ఇక్కడ ఒక పాయింట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ పాయింట్ v వెలాసిటీతో పోతే ఇక్కడ ఉండే పాయింట్ కూడా అదే వెలాసిటీతో పోతుంది కదా. సో అప్పుడు dl by dt ఆల్రెడీ he gave it as v. సో నాకేమొచ్చిందనంటే ఇక్కడ నాకు vx కావాలి, ఈ వెలాసిటీ ఆఫ్ x ఎంత కావాలి. ఓకే, సో హౌ మచ్ వి గెట్, vx is equals to l by x into v. ఇంత చేసేంత వరకు టైం ఉంటుందా మనకి? ఉండదు. మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి ఇది l, ఇక్కడ l by x అంటే ఏం రాయొచ్చు, l by x, లేకపోతే సరే l by x చూడండి, cot theta నా, సారీ cosecant theta నా. From here what you can write, sin theta is equals to x by l అంతేనా. సో ఇక్కడ cosecant theta అంటే l by x కదా, రైట్. సో వాట్ యూ కెన్ రైట్ సింప్లీ vx is equals to v cosecant theta అని రాసుకోవచ్చు కదా. ఇదంతా చేసే వాళ్ళు డైరెక్ట్లీ యూ కెన్ డూ ఓన్లీ వన్ థింగ్, ఏంటనంటే వెలాసిటీస్ అలాంగ్ ద స్ట్రింగ్ తీసుకోవాలి. ఎట్లా సార్, సి ఇక్కడ చూద్దాం. ఈ స్ట్రింగ్ అనేది ఎంత వెలాసిటీతో పోతుంది, v వెలాసిటీతో పోతుంది. ఓకే, సో ఈ బ్లాక్ ఎంత వెలాసిటీతో పోతుంది, సమ్ vx అని అన్నాం. ఈ vx వాల్యూ కావాలి నాకు. ఇక్కడ ఎంత యాంగిల్ ఇది, థీటా. ఓకే, సో సింపుల్, కరెక్టేనా మనకు వచ్చింది. l by x, 2 to cancel, l by x, l by x అంటే మంచి l by x. ఓకే, సో జస్ట్ సింప్లీ ఈ vx చూడండి, ఈ vx ఈ v ఉంది కదా, అలాంగ్ దిస్ డైరెక్షన్ వెలాసిటీస్ అన్ని సేమే ఉంటాయి. అంటే ఇది థీటా అంటే ఇది ఎంత, 90 minus థీటా. ఓకే, సో vx ని ఇటు కాంపోనెంట్ తీసుకున్నాం అనుకోండి, ఏమైతుంది అది vx sin theta which is equals to ఎంత, v. ఏం లేదు, ఇగో ఇది హారిజాంటల్ గా పోతుంది. ఓకే, మనకి వెలాసిటీస్ అలాంగ్ ద స్ట్రింగ్స్ ఆర్ సేమ్. సో ఈ హారిజాంటల్ తీసేసి అలాంగ్ ద స్ట్రింగ్ మనము డైరెక్షన్ తీసుకుంటాం. అంటే ఈ vx ని ఇటు రిజాల్వ్ చేస్తాం అనుకో కాంపోనెంట్, ఇక్కడ ఉంది థీటా, ఇక్కడ థీటా ఉంటే vx cos theta అని రాస్తుండే, ఇది థీటా కాబట్టి vx sin theta వస్తుంది. సో vx sin theta is equals to ఎంత, v. అప్పుడు vx ఎంత అవుతుంది, v cosecant theta. సేమ్ రిజల్ట్, యాక్చువల్ ప్రాసెస్ ఇది, బట్ ఇదంతా చేయం మనం, జస్ట్ అలాంగ్ ద స్ట్రింగ్ తీసేసుకుంటాం. ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, నో నీడ్ టు వరీ. సరే ఇది చూద్దాం ఒక్కసారి. రైట్, ఇది చూడండి ఒకసారి. ఇక్కడ రిలేషన్ అడుగుతున్నాడు, దేనికి, VA కి VB కి రిలేషన్ అడుగుతున్నాడు.
ఓకేనా. సో లెట్స్ సే దిస్ ఇస్ గోయింగ్ విత్ వెలాసిటీ VB లైక్ దిస్. వెలాసిటీ ఆఫ్ A ఎంత ఎంత ఇది ఇదేంటిది నథింగ్ బట్ ఒక రింగ్ ఒక రాడ్ లో ఇట్లా ఇన్సర్ట్ చేసి ఉంది. ఓకే, సో వెన్ దిస్ బ్లాక్ ఈస్ గోయింగ్ డౌన్ ఈ రింగ్ అనేది ఈ డైరెక్షన్ లో పోతుంది కదా, ఎంత వెలాసిటీతో పోతుంది VA అనుకుందాం. ఆ VA వాల్యూ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ VB. సింపుల్. ఈ B పాయింట్ B బ్లాక్ అనేది కిందికి పోతుంటే ఇక్కడ ఒక పాయింట్ ఇమాజిన్ చేయండి, అది కూడా కిందికే పోతుంది కదా. ఈ పాయింట్ కూడా అదే వెలాసిటీ ఉంటుంది కదా, రైట్. అంటే అలాంగ్ ద స్ట్రింగ్ వెలాసిటీస్ ఆర్ సేమ్. ఇప్పుడు ఈ VA ని అలాంగ్ ద స్ట్రింగ్ కాంపోనెంట్ గా రిజాల్వ్ చేయండి. సో VA ని కాంపోనెంట్ గా రిజాల్వ్ చేస్తే ఏమవుతుంది, VA cos θ. ఆ VA cos θ దేనికి ఈక్వల్, VB కి ఈక్వల్. ఎందుకు సార్ ఇక్కడ VB అయినా ఇదైనా అంత VBA. సో వాట్ ఈస్ ద ఆన్సర్, VA is equals to VB secant θ. అంత సింపుల్. ఓకేనా. సో అట్లా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, ఇది కూడా చూడండి ఒకసారి. సేమ్ స్ట్రింగ్స్. వెన్ దిస్ బ్లాక్ ఈస్ గోయింగ్ విత్ 1 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ ఉన్న రింగ్ పైకి పోతుంది, అల్టిమేట్లీ పైకి పోతుంది. ఎంత వెలాసిటీతో పోతుంది. సేమ్ ఈ బ్లాక్ 1 మీటర్ పర్ సెకండ్ తో పోతే ఈ స్ట్రింగ్ లో ఉన్న పాయింట్ కిందికి 1 మీటర్ పర్ సెకండ్ తో రాదు. ఎందుకు రాదు, ఇది హారిజాంటల్, ఇది వేరే డైరెక్షన్ అలాంగ్ ద స్ట్రింగ్. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ అలాంగ్ దట్ స్ట్రింగ్ తీసుకోవాలి. అంటే దిస్ ఇస్ గోయింగ్ విత్ 1 మీటర్ పర్ సెకండ్ అంటే ఈ పాయింట్ ఎంత వెలాసిటీతో వస్తుంది, ఇది 60 అంటే ఇది కూడా 60 కదా, రైట్. సో దిస్ విల్ బి 1 cos 60 which is equals to half meter per second. అంటే ఈ పాయింట్ అనేది కిందికి 1/2 మీటర్ పర్ సెకండ్ తోని వస్తుంది. అప్పుడు ఈ పాయింట్ కూడా ఇటు సైడ్ 1/2 మీటర్ పర్ సెకండ్ తోని వస్తాయి కదా, ఒకటే స్ట్రింగ్, రైట్. నౌ ఇక్కడ తీసుకోండి డయాగ్రామ్ సపరేట్. ఇదెంత, VB, రైట్. ఈ పాయింట్ ఎంత వెలాసిటీతో వస్తుంది, హాఫ్ మీటర్ పర్ సెకండ్, రైట్. సో ఈ VB ని అలాంగ్ ది స్ట్రింగ్ మీరు డివైడ్ చేయండి కాంపోనెంట్. ఇదంతా ఇది ఆల్రెడీ 30 degrees అని ఇచ్చిండు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 60 degrees. సో VB cos 60 which is equals to half meter per second. Cos 60 వాల్యూ ఎంత, 1/2 అంతేనా, రైట్. సో VB వాల్యూ ఎంత వచ్చింది, 1 మీటర్ పర్ సెకండ్. యు గాట్ ఇట్. అది కూడా 1/2 కదా, cos 60 అంటే అంతేనా, 1/2. సో యూ విల్ గెట్ 1 మీటర్ పర్ సెకండ్. సింపుల్. ఈ పైకి పోయే వెలాసిటీని ఈ డైరెక్షన్ లో రిజాల్వ్ చేసుకోండి. ఈ డైరెక్షన్ ఎందుకు రిజాల్వ్ చేయాలి సార్, ఎందుకంటే స్ట్రింగ్ లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కి ఒకటే వెలాసిటీ ఉంటది. సో ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. నౌ లెట్స్ గో ఫర్ వెడ్జెస్ అండ్ ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ చూద్దాం. విత్ ఇన్ నో టైమ్ వీ కెన్ డూ దీస్ క్వశ్చన్స్. ఓకేనా, రైట్. మీరు డైరెక్ట్ ఈ 18 kg మీరు లిఫ్ట్ చేయాలనుకోండి, ఇట్లా 18 kg అంటే 18G, దట్ ఈస్ ఈక్వల్స్ టు 180 న్యూటన్స్ అప్లై చేయాల్సి వస్తుండే. ఓకేనా, ఎందుకనంటే డైరెక్ట్లీ ఇక్కడ మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఇక్కడ టెన్షన్ కూడా అంతే ఫోర్స్ కి ఈక్వల్ అయిపోతుంది. ఇది అట్లా కాదు, ఇక్కడ ఫోర్స్ అప్లై చేసిండు అంటే ఇక్కడ ఫోర్స్ అప్లై చేసిండు అంటే ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నారు అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నారు ఓవరాల్ గా చూడండి. ఇది లిఫ్ట్ అవ్వడానికి హౌ మచ్ ఫోర్స్ యూఆర్ అప్లైయింగ్, సింపుల్ ఇది F, ఇది F. ఓకే, ఈ పుల్లి మీద ఎంత ఫోర్స్ ఉంది, ఈక్విలిబ్రియం లో ఉంది. అది సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, ఫైండ్ ఫోర్స్ F, విచ్ మీన్స్ హియర్ హౌ మచ్ ఫోర్స్ ఇస్ దేర్, 2F దేని ఈక్వల్ అవుతుంది, 18G కి ఈక్వల్ అవుతుంది. సో 2F is equals to 180 newtons, F is equals to 90 newtons. ఓకే, మీరు 90 newtons ఇక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. ఇట్ విల్ బి ఎట్ రెస్ట్. ఓకే, సేమ్ హియర్ ఆల్సో యు లుక్ ఎట్ దిస్. యాక్సలరేషన్ ఆఫ్ B అడుగుతున్నాడు. యాక్సలరేషన్ ఆఫ్ B కావాలంటే ఫస్ట్ యాక్సలరేషన్ ఆఫ్ A కావాలి కదా, అది ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఎంత అది, y is equals to t²/4. సో dy by dt చేసాం అనుకోండి, you will get 2t/4 which is equals to t/2 velocity వస్తుంది A. See, ఇక్కడ దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ y డిస్టెన్స్ ఎంత ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది అది వెలాసిటీ. ఏ రేట్ లో చేంజ్ అవుతుంది అంటే మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి, d² by dt², you will get acceleration that is half meter per second square or 0.5 meter per second square. ఇదేంటిది, యాక్సలరేషన్ ఆఫ్ A. సరే మనకి ఇచ్చిన డిస్టెన్స్ యాక్సలరేషన్ ఆఫ్ A ఎట్లా వచ్చింది, అదే నేను చెప్పేది. ఈ A నుండి గ్రౌండ్ కి కదా డిస్టెన్స్ y, అది ఎంత ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది అనేది యూ డిఫరెన్షియేట్ దిస్, యూ విల్ గెట్ 0.5. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి
సెకండ్ కి 0.5 మీటర్ పర్ సెకండ్ పెరుగుకుంటూ పైకి పోతుంది, అంటే దీని వెలాసిటీ కదా ఇండైరెక్ట్ గా, సారీ దాని యాక్సిలరేషన్ కదా ఇచ్చింది అట్లా అనమాట. సో ఇప్పుడు దీని యాక్సిలరేషన్ ఎంత 0.5 విచ్ ఈస్ గోయింగ్ అప్వర్డ్స్. ఓకే, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. నౌ కన్సిడర్ ద స్ట్రింగ్స్. ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం, మీ ఇష్టం ఎక్కడ నుండి స్టార్ట్ చేయొచ్చు, బెటర్ టు టేక్ హియర్. దిస్ ఇస్ టెన్షన్ టీ, ఇది కూడా టెన్షన్ టీ అయ్యింది ఒకటే స్ట్రింగ్ కాబట్టి. ఇక్కడ టెన్షన్ టీని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ ఎంత టెన్షన్ ఉండాలి 2t ఉండాలి. ఇది కూడా సేమ్ స్ట్రింగే కదా, సో అక్కడ టెన్షన్ ఎంత ఉంటుంది 2t ఉంటుంది. సో ఇది బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు టెన్షన్ ఎంత ఉండాలి 4t ఉండాలి. ఇదంతా ఒకటే స్ట్రింగ్, సో హియర్ వాట్ ఇస్ ద టెన్షన్ 4t. ఇదంతా ఒకటే స్ట్రింగ్, ఇక్కడ టెన్షన్ ఎంత 4t. అప్పుడు ఇక్కడ టెన్షన్ ఎంత అవుతుంది 8t అవుతుంది. వాట్ ఇట్. సో ఈ టెన్షన్స్ రాసుకోవడం వస్తే క్లియర్. నౌ ఏ మీద టెన్షన్ 8t ఉంది, యాక్సిలరేషన్ ఎంత ఉంది 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. బి మీద టెన్షన్ ఎంత ఉంది t ఉంది, యాక్సిలరేషన్ ఎంత ఉండాలి. వాట్ ఐ సెడ్, టెన్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్. ఎక్కువ టెన్షన్ ఉంది అనుకో గట్టిగా పడుకొని ఉంటుంది, యాక్సిలరేషన్ తక్కువ ఉంటుంది. టెన్షన్ ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటే యాక్సిలరేషన్ అన్ని టైమ్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఆన్సర్, TA by TB is equals to AB by AA. TA ఎంత 8t by T, AB తెలియదు, AA 0.4, TT cancel, how much we get? అంతేనా, అంతే కదా. సో AB what is acceleration 0.4 0.5 కదా, yes it is 0.5, 0.4 కాదు 0.5 meter per second square. సో ఇది కూడా 0.5. సో how much you will get 4 meter per second square. ఓకే, ఇక్కడ టెన్షన్ తక్కువ ఉంది, ఎన్ని టైమ్స్ తక్కువ ఉంది, దీంతో కంపేర్ చేస్తే 8 టైమ్స్ తక్కువ ఉంది. సో ఎన్ని టైమ్స్ ఎక్కువ యాక్సిలరేట్ అవుతుంది 8 టైమ్స్ ఎక్కువ యాక్సిలరేట్ అవుతుంది. హాఫ్ కి 8 టైమ్స్ అంటే 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. లైక్ దట్ వీ క్యాన్ డూ. ఈ ప్రాబ్లం కూడా సేమ్ అట్లాంటిదే. ఇక్కడ అడిగింది ఏంటిదంటే ఏఏకి ఏబికి రిలేషన్ అడిగింది. ఓకే, సో అల్టిమేట్లీ ఎక్కడ నుండి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి టీటీ అని స్టార్ట్ చేసేది అనుకోండి, అప్పుడు T/2 T/4 T/8 ఇట్లా అయిపోతుంది. అందుకే ఒకటే స్ట్రింగ్ ఉన్న బ్లాక్ నుంచి క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ టెన్షన్ T, ఇదంతా ఒకటే స్ట్రింగ్ కదా T, ఇక్కడ ఎంత అవుతుంది 2t అవుతుంది. హియర్ హౌ మచ్ 2t, ఒకటే స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ ఎంత 2t, ఇది కూడా ఒకటే స్ట్రింగ్ కదా 2t. హియర్ హౌ మచ్ 4t. ఓకే, ఇప్పుడు బ్లాక్ బి మీద ఎంత టెన్షన్ ఉన్నది 4t కాదు, 4t plus 2t, హౌ మచ్ 6t, యాక్సిలరేషన్ ఆఫ్ ది ఏబి అని అనుకుందాం. బ్లాక్ ఏ మీద టెన్షన్ ఎంత ఉంది t ఉంది, యాక్సిలరేషన్ ఏ అనుకుందాం. సో ఏబి బై ఏఏ ఇస్ ఈక్వల్స్ టు TA బై TB. సో టెన్షన్ at A is T by 6t, TT cancel. So AA is equals to 6 times of AB. సో దీంతో కంపేర్ చేస్తే దీనికి 6 టైమ్స్ యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు 6 టైమ్స్ ఫోర్స్ తక్కువ ఉన్నది కాబట్టి 6 టైమ్స్ యాక్సిలరేట్ అవుతుంది. ఓకేనా, లుక్ ఎట్ దిస్. హియర్ హీ ఈస్ ఆస్కింగ్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ, వెలాసిటీ ఆఫ్ పాయింట్ బి రిలేషన్ అడుగుతున్నాడు. ఇంతకుముందు మనం ఏదైతే x² + y² లాగా చేసినామో, ఇది x, ఇది y, ఇది లెంత్ L అని తీసుకొని పైథాగరస్ థియరం యూజ్ చేసి, ఇక్కడ L కాన్స్టెంట్ ఉంటుంది, L ఏం చేంజ్ కాదు, x వాల్యూ చేంజ్ అవుతుంది, y వాల్యూ చేంజ్ అవుతుంది. డిఫరెన్షియేట్ చేసి మళ్ళీ x/y ని సమ్ sin θ నో tan θ అలా రాసుకొని, ఇదంతా లెంతీ ప్రాసెస్. ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే, ఈ పాయింట్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, జారుతుంది అనమాట. ఒక ల్యాడర్, ఒక స్టిక్, అట్లా 2 వాల్స్ కి మధ్యన లొకేట్ చేసి, సో ఇట్ ఎగ్జాక్ట్ ఫోర్స్ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో దీని వెలాసిటీ కిందికి ఉంటుంది, దట్ ఈస్ VA. ఓకే, బట్ ఈ ల్యాడర్ లో ప్రతి ఒక్క పాయింట్ రిజిడ్ పాయింట్స్, ఇవన్నిటికీ ఒకటే స్పీడ్ ఉంటుంది, విచ్ మీన్స్ సి దిస్ ఈస్ VB. ఓకే, ఇది ఒక ల్యాడర్, ఇక్కడ ఇది ఎంత VA. యాంగిల్ ఇచ్చిండా ఇవ్వలేదు, మనమే తీసుకుందాం ఏదో ఒకటి, ఇది థీటా అని తీసుకుందాం. ఇఫ్ ఐ సే దిస్ ఇస్ థీటా, ఇది కూడా థీటా అవుతుంది. ఓకే, సో ఏదైతే ఫిక్స్ అయి ఉందో ఆ వైపు మీరు కాంపోనెంట్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ VA ఇటువైపు తీసుకోండి, కాంపోనెంట్స్ అయితే VA sin theta. అంతేనా? నౌ యూ టేక్ కాంపోనెంట్ along this side, VB cos theta. సో VB cos theta and VA sin theta రెండు ఈక్వల్ ఉండాలి, బికాస్ దే ఆర్ along the rod. ఓకే, ఇక్కడ రాడ్ అనేది పెద్దగా చిన్నగా అయితే ఏమైతలేదు కదా. సో VA sin theta should be equals to VB cos theta. అప్పుడు రిలేషన్ ఏమవుతుంది, VA is equals to cot theta, VB into
cot theta. మీరు జనరల్ గా ట్రెడిషనల్ వేగా చేసినా కూడా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ l స్క్వేర్ చేసినా కూడా అల్టిమేట్ గా మీకు ఇదే వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్ థింక్ ఆల్మోస్ట్ అయిపోయినాయి అనుకుంటా. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. This is the last one for today's class. See, when I apply force in this direction, okay, then acceleration అనేది a అనుకుందాం, which is given towards right. What about the b acceleration? ఇక్కడ ఈ కామన్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ కామన్ సర్ఫేస్ అనేది ఎప్పటికీ కాంటాక్ట్ లోనే ఉంటుంది. అంటే వెలాసిటీస్ అయినా యాక్సిలరేషన్ అయినా అలాంగ్ దిస్ కామన్ నార్మల్ విల్ బి సేమ్ అన్నట్టు. ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసి ఉంది. సో ఈ వైపు ఇప్పుడు ఈ పాయింట్ ఉన్నది. ఓకే, ఒక పాయింట్ ఇమాజిన్ చేసుకో. ఈ పాయింట్ పైకి పోతుందా కిందికి పోతుందా అంటే ఏం చెప్తాం? ఎటు పోతలేదు. అది ఎందుకు ఎటు పోవట్లేదు సార్? ఎందుకు ఎటు పోవట్లేదు అని అంటే అది ఆల్వేస్ ఇన్ కాంటాక్ట్ లో ఉంటుంది కదా. ఇది దీని మీద కంటిన్యూస్లీ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది దీని మీదకి కంటిన్యూస్లీ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఒకదానికొకటి కాంటాక్ట్ లో ఉంటున్నాయి. ఓకే, సో నౌ ఇఫ్ ఐ టేక్ యాక్సిలరేషన్ ఆఫ్ ఏ, దట్ ఈస్ ఏ ఇన్ దిస్ డైరెక్షన్, కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసుకున్నాం అనుకోండి. See here, this is 37 degrees, right? So acceleration ఈ డైరెక్షన్ లో ఉంది. దేనిది? A. B ఎట్లా యాక్సిలరేట్ అవుతుంది? పైకే కదా. ఎందుకు సార్ పైకి? ఇక్కడ వాల్ ఉంది, కిందికా పోలేదు, అటు సైడ్ కూడా పోలేదు. సో అల్టిమేట్లీ ఇట్ విల్ గో అప్వర్డ్ డైరెక్షన్. Acceleration of A towards right. So along normal, accelerations are same. Simple logic. ఇప్పుడు నార్మల్ వైపు ఈ బ్లాక్ యొక్క యాక్సిలరేషన్, ఈ బ్లాక్ యొక్క యాక్సిలరేషన్ సేమ్ ఉంటేనే అవి రెండు కాంటాక్ట్ లో ఉంటాయి, అంతే కదా. ఓకే, సో దిస్ ఇస్ 37, ఇది కూడా 37, అప్పుడు ఇది 37 అవుతుంది. ఓకే, సో అలాంగ్ దిస్ నార్మల్ తీసుకోండి, ఇది ఏమవుతుంది? ఏబి కాస్ 37. ఇది తీసుకోండి, ఏఏ సైన్ 37 అయిపోయింది. ఏబి కాస్ 37 వాల్యూ ఎంత? కాస్ 37 ఇస్ 4/5. AA sin 37 is 3/5. 3, 4, 5 triangle గుర్తుండాలి అది ఖచ్చితంగా. సో AB is equals to AA వాల్యూ ఆల్రెడీ A అని ఇచ్చేసాడు. సో 3A/4 ఏ డైరెక్షన్ లో? అప్వర్డ్స్. సో లైక్ దట్ we should do. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కవర్ చేసినా అనుకుంటున్నా. ఎనీవేర్ we are lagging or missing. చూద్దాం. Right. So we have done with constraints, change in momentum, impulse, free body diagrams, everything. Springs concept matram I will provide a link once you go and watch. So with this we have done with loss of motion. Next chapter will come with friction. So till then, keep studying, keep yourself busy. Thank you. Bye bye.